Hi, hello, namaste, welcome to ISC Marathon session number 4. So, in first question, రాజ్యాంగ పరిషత్ న్యాయ సలహాదారు ఎవరు? సో కీ పాయింట్ ఈస్ ద న్యాయ సలహాదారుడు, ఇది కీవర్డ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సచ్చిదానంద సిన్హా, బిఎన్ రావ్. సో బిఎన్ రావ్ ఈజ్ ద ఆన్సర్. బిఎన్ రావ్. బెనగల నరసింగారావు అని అంటాం మనం. సచ్చిదానంద సిన్హాకి సంబంధం లేదు. సచ్చిదానంద సిన్హా ఎవరు సార్ అంటే 1946 డిసెంబర్ 9న జరిగినటువంటి మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు. అసలు మహాత్మా గాంధీకి సంబంధమే లేదు. ఒక ప్రత్యేకమైన పాయింట్ చెప్తానండి. సో మనకి భారతదేశానికి స్వతంత్రం రావడానికి, పాకిస్తాన్ దేశానికి ఏర్పడడానికి ప్రధానమైన కారకులు ఇద్దరు. ఒకటి మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా. వీళ్ళిద్దరు కూడా భారత రాజ్యాంగ రచనలో సభ్యులే కాదు వీళ్ళు. అదొకటి. ఇక బిఆర్ అంబేద్కర్ కాదు. బిఆర్ అంబేద్కర్ ఎవరు సార్ అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. ఈయన మనకి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. ఆన్సర్ వచ్చరికి మనకి బిఎన్ రావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఒక సహకార సమైక్య అని ఎవరు అన్నారు? కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. గ్రాన్విల్లే ఆస్టిన్, ఐవర్ జెన్నింగ్స్, కేసీ వేర్, ఎంసి చాగ్లా. సో అన్నది ఎవరు సార్ అంటే గ్రాన్విల్ ఆస్టిన్ గారు. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అర్థం ఏంటి సార్ అంటే దర్ ఇస్ అ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్ అంటారు. అంటే మనకి కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య సో మనకి సోదర భావం అనేది కలిసి ఉండాలి. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కానీ ఇద్దరు సమానంగా వెళ్ళడం అనేది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. ఈరోజు నీతి ఆయోగ్ అనేది ఒకటి ఏర్పడింది కదా, నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రధానమైన ఉద్దేశం ఏంటి సార్ అంటే రాష్ట్రాలు కేంద్రం అనేది కోఆపరేటివ్ ఫెడరలిజంగా ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ అనమాట, ఒక పాయింట్ దాంట్లో. సో ఇది మనకి కేసీ వేర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఈయనేంటి ఏమంటాడు సార్ అంటే భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య అంటారు, క్వాజీ ఫెడరలిజం అంటారు. క్వాజీ అంటే అర్థం ఏంటంటే అర్ధము, సగము అనమాట. క్వాజీ ఫెడరలిజం అంటాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు? సో ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం, మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు సార్ అంటే 73, 42, 44, 122. 42వ రాజ్యాంగాన్ని సవరణను మనము మినీ రాజ్యాంగం అంటారు. ఎందుకు మినీ రాజ్యాంగం అనాలి సార్ అంటే సో భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు దీనికి చేర్చినటువంటి ఎక్కువ అంశాలని భారత రాజ్యాంగంలో చేర్చినటువంటి సవరణ, రాజ్యాంగంలో చేర్చిన సవరణ 42వ రాజ్యాంగ సవరణ 1976 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకురావడం అనేది జరిగింది. అంటే మనకి ప్రియాంబుల్ని మనకి ఇక్కడ తీసుకొచ్చారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే. తర్వాత చరికి ప్రాథమిక విధులు తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా అంశాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అందువల్ల దీన్ని మినీ రాజ్యాంగం అని పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సో రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుతారు? జనవరి 26, నవంబర్ 26, డిసెంబర్ 26, సెప్టెంబర్ 26. ఆన్సరు జనవరి 26. సో రాజ్యాంగ దినోత్సవం రీసెంట్గానే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26 అమ్మ. సో రాజ్యాంగ దినోత్సవం వచ్చరికి నవంబర్ 26 అనమాట. చూడండి ఒకసారి. సో మనకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని నుంచి మనము చేర్చుకుంటున్నాము. సో 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016కు ముందు 2016కు ముందు రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి సార్ అంటే మనకి రాజ్యాంగం మనకి ఆమోదించినటువంటి రోజు, ఇక్కడ అమల్లోకి వచ్చినటువంటి రోజు కాదు, రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. సో రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది ఎప్పుడు సార్ అంటే మనకి జనవరి 26. సో రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు వచ్చరికి నవంబరు 26, 1949వ సంవత్సరం. సో కాబట్టి బీజేపీ వాళ్ళు రాకముందు మనకి ఏమని చేశారు సార్ అంటే 2016 ముందు దీన్ని నేషనల్ లా డే అని జరిపేవాళ్ళు, జాతీయ న్యాయ దినోత్సవం అని చెప్పి జరుపుకున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము జనవరి 26, నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవము, కాన్స్టిట్యూషనల్ డేగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్ కాదు కానీ ఇక్కడ ప్రారంభంలో మనం ఏమని చేశాము, నేషనల్ లా డే అని చేశాము. తదుపరి ప్రస్తుతము కాన్స్టిట్యూషనల్ డే అంటున్నారు నవంబర్ 26ని. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బిరుదులను రద్దు చేసింది? ఏంటి అంట, బిరుదులను రద్దు చేశారంట. చూడాలి ఒకసారి.
సో మనకి ఆర్టికల్ 17, ఆర్టికల్ 24, 18, 25 ఆన్సర్ వచ్చరికి ఆర్టికల్ 18. సో ఆర్టికల్ 17 అవుతుందా? కాదు. మనం ఏం చెప్పుకున్నాము, సో టీ అనే నెంబర్ని మనం అంటే 7 అనే నెంబర్ని మనం టీ చేయొచ్చు, అన్టచబిలిటీ, అంటరానితనం అని చెప్పుకున్నాం. సో 24, 25 కనుక తీసుకుంటా ఉంటే సో 24, 25 వచ్చరికి కూడా వేరుగా, 24 వచ్చరికి బాలబాలికలు అనే వాళ్ళు హానికరమైనటువంటి పరిశ్రమలో పని చేయకూడదని ఆర్టికల్ 24. చిన్నపిల్లలు 24 గంటలు నిద్రపోతారని చెప్పుకున్నాం. 25 వచ్చరికి 25 సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడే దేవుడు గుర్తొస్తాడు, మత స్వతంత్ర పక్క అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే మనకు క్వశ్చన్ చదివిన తర్వాత ఏది స్ట్రైక్ కాకపోయినా సరే మనం చెప్పిన దాంట్లో నుంచి గుర్తుపెట్టుకోవడము చాలా ఈజీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. రైట్, ఆన్సర్ వచ్చరికి ఆర్టికల్ 18. మానవ అక్రమ రవాణాను రాజ్యాంగంలోని ఆర్టికల్ నిషేధిస్తుంది. ఏ ఆర్టికల్ అనేది నిషేధిస్తూ ఉందంటే మనకి ఆర్టికల్ 17, 23, 24, 25. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 17 అనేది అంటరానితనం నిషేధానికి సంబంధించి, అంటరానితనం అనేది నిషేధము. 24 వచ్చరికి చిన్న పిల్లలకి సంబంధించి అని చెప్పుకున్నాము. ఆర్టికల్ 28 వచ్చరికి మనకి ఏంటి సార్ అంటే ప్రభుత్వ నిధులతో కూడినటువంటి విద్యాలయాలలో మతబోధ నిషేధము అని ఆర్టికల్ 25 చెప్తుంది. ఆన్సర్ వచ్చరికి ఆర్టికల్ 23. మానవ అక్రమ రవాణాలో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు సార్ అంటే మహిళలు అనేది మనం చెప్పుకున్నాం. మహిళలని విదేశాలకు కానీ తర్వాత వచ్చరికి వ్యభిచార గృహాలకు పంపిస్తూ ఉంటారు. సో కాబట్టి మానవ అక్రమ రవాణా అనేది ఎక్కువగా మహిళల్లో జరుగుతుంది కాబట్టి డబ్ల్యూ నెంబర్ అంతా అని కానీ 23 అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. కాబట్టి ఉమెన్ మానవ అక్రమ రవాణా అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని కూడా చాలా సింపుల్గా మనం చెప్పుకున్నాము. రైట్, ఇక నీతి ఆయోగ్లోని నీతి అంటే ఏమిటి? చాలా సింపుల్గా మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. అంటే నేషనల్ ఇనిషియేటివ్ అవునా కాదు, నేషనల్ ఇండస్ట్రియలా కాదు, నేషనల్ ఇంటిగ్రేటెడా కాదు, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇది కీవర్డ్ ఇక్కడ. సో ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే మార్పు చెందడానికి భారతదేశానికి ఒక సంస్థగా లాంటిదిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆయోగ్ అంటే కమిషన్ అనమాట, ఆయోగ్ అంటే కమిషన్ అనమాట. తర్వాత వచ్చరికి కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ పదవీ కాలం ఎంత? సో మీకు చాలా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ఎవరు మనకి సిఏజీ కాగ్ అని చెప్పుకున్నాం. కాగ్ ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ 148 అనేది కాగ్కి సంబంధించింది, ఆర్టికల్ 148. సో ఆర్టికల్ 148 అనగానే మనకి కాగ్ అనగానే ఏముంటుంది? ఇది ఆర్టికల్ ఉన్నదంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. సో దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. ఎందుకు సార్ అంటే దాంట్లో రాజ్యాంగంలో ఆర్టికల్ అనేది దీనికి ఉన్నది, రాజ్యాంగంలో దీనికోసం ఆర్టికల్ అనేది ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ప్రధానంగా ఎన్ని సంవత్సరాలు పదవి కాలం ఎంత? 5 సంవత్సరాల, తర్వాత సరే 5 ఏళ్ళు కానీ 65 సంవత్సరాలు, 6 ఏళ్ళు కానీ 65 సంవత్సరాల వయసు నిండితే 6 ఏళ్ళు పూర్తి కాకుండానే పదవి కాలం అయిపోతుంది. 6/65 అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ 6/65. 6/65 అంటే ఏం చెప్పుకోవాలి సార్ అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. అంటే సింపుల్గా దీన్ని అర్థం చేసుకోవటానికి అంటే ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ మనకు చెప్పాం, మీకు తెలుగు మీడియంలో చెప్పలేదు. చూడండి ఏంటి సార్ అంటే ఒక వ్యక్తి ఈరోజు కాగ్గా మనకి వచ్చాడు, కాగ్కి ఆఫీసర్గా వచ్చాడు. ఆయన వయసు ఎంత సార్ అంటే 50 సంవత్సరాల వయసులో ఆయన వచ్చాడు. ఇప్పుడు మనకి 6/65 అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటాడు? 6 సంవత్సరాల 65 సంవత్సరాలు అంటే ఏది ముందవుతుంది? ఏది తొందరగా ముందు వస్తుంది? 6 సంవత్సరాలు వస్తుంది, 65 సంవత్సరాలు వస్తుంది సార్ అంటే 6 సంవత్సరాలు వస్తుంది. అంటే 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి అధికారికి వచ్చినప్పుడు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉండి వెళ్ళిపోతాడు. సపోజ్ మనకి 63 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి కాగ్కి ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటాడు? 6 సంవత్సరాలు అంటాడా? ఉండడు. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్? ఏది ముందు వస్తుంది? 65 ముందు వస్తుంది. కాబట్టి ఇక సింపుల్గా మనకి 2 సంవత్సరాలు చేయగానే 65 సంవత్సరాలు వస్తాయి. ఇక ఆయన పదవి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. సో ఇట్లాగా మనకి కాగ్తో పాటు ఎవరెవరు ఉంటారు సార్ అంటే మనకి ఎలక్షన్ కమిషన్ కూడా 6/65 ఎలక్షన్ కమిషన్. తర్వాత వచ్చరికి యూపీఎస్సీ కూడా మనం చెప్పుకోండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈరోజు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంటారని మనకు తెలుసు కదా. సో ఇట్లాగా వీళ్ళు 3 సంస్థలు కూడా 6 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, రాజ్యాంగ పరిషత్ యొక్క ముద్రపై ఏ జంతువు బొమ్మ ఉంటుంది? నెమలి, హంస, సింహము, ఏనుగు. ఏనుగు అనేది మనకు ఉంటుంది. సో ఎందుకు ఏనుగు ఉంటుంది సార్ అంటే మన రాజ్యాంగం అనేది చాలా పెద్ద రాజ్యాంగం.
ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగాలలో మొదటి లిఖిత రాజ్యాంగం ఎవరు? ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అమెరికా. సో లిఖిత రాజ్యాంగాలలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అన్నప్పుడు అమెరికా రాదు. అమెరికాలో కేవలము 7 ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి. సో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనగానే మన భారతదేశం వస్తుంది. ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి సార్ అంటే భారత రాజ్యాంగంలో రాసినప్పుడు 395 ఆర్టికల్స్. ఈరోజు అప్డేటెడ్ లక్ష్మీకాంత్ యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్ ప్రకారం తీసుకుంటాం అంటే 470 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే లిఖిత రాజ్యాంగము మొట్టమొదటిసారిగా అంటే అమెరికా, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అన్నప్పుడు అమెరికా. సో అందువల్ల ఐరావతంతో దీన్ని పోలుస్తారు. మీకు ఏనుగనిచ్చాడు కానీ తెలుగులో ఎగ్జాక్ట్ కనుక తీసుకోవాలంటే దీన్ని ఐరావతము అనే పదంతో ఉపయోగిస్తాడు. అంటే ఎలిఫెంట్ సైజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. మన రాజ్యాంగం అనేది ఎలిఫెంట్ ఎంత పరిమాణంలో ఉంటుంది అంత పరిమాణంలో ఉంటుంది. సార్ ఎందుకని అంత పరిమాణంలో రాసుకున్నారు సార్ అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఏం చేస్తారు? ఎక్కువ భోజనం వండుకుంటారు. ఒక్కడే ఉన్నట్టు ఒక గ్లాస్ రైస్ పెట్టుకుని తినేస్తారు అంతే. సో మన దేశంలో జనాభా ఎక్కువ, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, ప్రాంతాలతో నిలయమై ఉన్నది కాబట్టి పెద్దది రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుమించి ఏం లేదు, ఇక్కడ లాజికల్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 50, 51, 52, 56 అంటే 1950లోనే ఏర్పాటు చేశారు. 1950లోనే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకి ఏర్పాడైనటువంటి ఒక కమిషన్ ఏంటి సార్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ వన్, అఖిల భారత సర్వీసుల ఏర్పాటును రాజ్యాంగంలోని ఆర్టికల్ నిర్దేశించింది. ఆర్టికల్ 310, ఆర్టికల్ 312, ఆర్టికల్ 313, ఆర్టికల్ 314, ఆర్టికల్ 312 అంటారన్నమాట. సో దీన్ని మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఒక మాటలు చెప్పాలంటే యూపీఎస్సీ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఆ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఆర్టికల్ 315. మనం 15వ భాగంలో ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. 15 ఎలక్షన్ కమిషన్. 14వ భాగం వచ్చరికి మనకి యూపీఎస్సీ, 14A ట్రిబ్యునల్స్ అని, 15 ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగము 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలను గుర్తించింది? సో చూడండి, భాషలకు అనేది ఏ ఆ షెడ్యూల్లో ఉంటాయని చెప్పేసి ఒకసారి అడుగుతూ ఉంటాడు. 8వ షెడ్యూల్ అంటే 2 క్వశ్చన్స్ కలిపి ఒక ఆన్సర్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏ షెడ్యూల్లో ఉన్నాయి? 18, 21, 22, 24 అంటే అసలు 24 షెడ్యూల్స్ లేవు మనకి. పార్ట్స్ మాత్రమే 25 పార్ట్స్ ఉన్నాయి. అది కూడా పార్ట్స్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 25 పార్ట్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్స్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ ప్రస్తుతం మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇది కనుక తెలిసామనుకోండి సింపుల్గా మనము ఈ 3 కొట్టేసుకోవచ్చు. ఈ 3 చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడు క్వశ్చన్. అంటే మనకి షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయో కూడా తెలియదేమో అన్న ఉద్దేశంతో అడుగుతాడు. సో మనకు షెడ్యూల్స్ తెలుసు కాబట్టి మనకి 12 ఉండాలి కానీ 12 కన్నా ఎక్కువ నెంబర్ ఉండేవి కాదు. 22, 25 వరకు ఉండే మనకి పార్ట్స్ కాబట్టి 3 కొట్టేస్తే సింపుల్గా మనకి ఆన్సర్ అనేది మనం పెట్టుకోవచ్చు. 18 అనేది పెట్టుకోవచ్చు. భారత రాజ్యాంగంలో ఉన్న ఎన్ని భాషలు? సారీ అమ్మ, ఇక్కడ క్వశ్చన్ నేను రాంగ్ అర్థం చేసుకున్నాను. క్వశ్చన్ ఎన్నో ఏ షెడ్యూల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను, నేను చెప్పాను. రైట్. సో ఎన్ని భాషలు ఉన్నాయి 8వ షెడ్యూల్ అని అంటే మనకి ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. రైట్. మనం చెప్పుకున్నాం 8వ భాగం అనేది మనకి 18 లాంగ్వేజెస్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. 8వ భాగం అనేది 18 లాంగ్వేజెస్ అని చెప్పేసుకున్నాము. 18 భాషలకి బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే దాన్ని కలిపినప్పుడు మనకి మొత్తం ఎన్ని వచ్చినాయి సార్ అంటే 22 భాషలు వచ్చినవి. ఆన్సర్ 22. ఆన్సర్ 22. రైట్. ఇంతకుముందు నేను చెప్పింది షెడ్యూల్స్ చెప్పేటప్పుడు టోటల్ ఎన్ని అన్నప్పుడు అట్లా చెప్తాను. సో కానీ ఇప్పుడు క్వశ్చన్ అనేది కొంచెం నేనే రాంగ్ అర్థం చేసుకున్నాను. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో ప్రత్యేకమైన భాషా లిపి లేదా సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ తెలుపుతా ఉంది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి భాషని కానీ లిపిని కానీ లేదా సంస్కృతిని కాపాడుకునే హక్కు అనేది రాజ్యాంగంలో ఉన్నది. అది ఎక్కడ ఏ ఆర్టికల్లో ఉంది? 29లో ఉందా? 350, 350A, 351A అంటే సింపుల్ ఆన్సర్ అనమాట. మనకి ప్రాథమిక హక్కులు రకాలు చెప్పుకున్నాం మనం. ప్రాథమిక హక్కుల్లో మొదటి రకం ఏం చెప్పుకున్నాము? సమానత్వపు హక్కు. తర్వాత వచ్చరికి స్వేచ్ఛ హక్కు. తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు అని చెప్పేసి అన్ని రాసుకున్నాం మనం. సమానత్వపు హక్కు అని కానీ ఆర్టికల్ 14 నుంచి 18 అని,
స్వేచ్ఛ హక్కు అనగానే 19 నుంచి 22 వరకు, పీడనాన్ని నిరోధించే హక్కు అంటే 23 నుంచి 24 వరకు, మత స్వతంత్ర హక్కు అనగానే 25 నుంచి 28 వరకు ఉంటుంది. ఆ తర్వాత మనకి విద్యా సాంస్కృతిక హక్కు అని చెప్పి చెప్పుకున్నారు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ చట్ట యాక్ట్ అని చెప్పి రైట్ అని చెప్పి చెప్పుకున్నాము. విద్యా సాంస్కృతిక హక్కు అంటారు. ఏమంటారు దాన్ని? విద్యా సాంస్కృతిక హక్కు అనేది మనకు ఉంటుంది. ఇది 29 నుంచి 30. 31 వచ్చరికి ఆస్తి హక్కు తొలగించుకున్నాము. 32 రాజ్యాంగాన్ని పరిరక్షించే హక్కు. అంటే సింపుల్గానే మనం చెప్పుకోవచ్చు. 29వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకోవచ్చు. ఇది సంస్కృతికి సంబంధించింది మనకి 29వ ఆర్టికల్. సింపుల్గా మన ఆన్సర్ పెట్టవచ్చు 29, ఎందుకంటే ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ కాదు. ఇక్కడ ఇచ్చాడు మీకు కీవర్డ్, ఏమన్నాడు? హక్కు అనే పదం ఇచ్చాడు. ఇవన్నీ హక్కులోటయా? కాదు. ప్రాథమిక హక్కులు మనకి ఎక్కడి నుంచి ఉంటాయి? 12 నుంచి 35 వరకు ఉన్నాయి. సో కాబట్టి 35 తర్వాత వచ్చే నెంబర్ అసలు హక్కే కాదు. ఇవన్నీ ఆన్సర్ కాదు. సింపుల్గా లాజికల్గా పెట్టేసినా సరే ఆన్సర్ తెలియపోయినా పెట్టచ్చు అనమాట. అట్లా ఆలోచించవచ్చు కొన్ని. రైట్. రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతా ఉంది? ఏంటంట? తిరిగి ఎన్నుకునే విధానము. అంటే రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకోవచ్చా? ఇంతకీ అంటే ఎన్నుకోవచ్చు. రాష్ట్రపతి ఎన్నిసార్లు తన పదవికి పోటీ చేయొచ్చు, లేకుంటే ఎన్నిసార్లు పదవిని అలంకరించవచ్చు అంటే రాజ్యాంగం ప్రకారము ఎన్నిసార్లు అయినా సరే అలంకరించవచ్చు. కానీ సాంప్రదాయబద్ధంగా మనం ఏం చేస్తున్నాం సార్ అంటే 2 సార్లు కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పేసి ఒక సాంప్రదాయబద్ధంగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఆర్టికల్ తీసుకుంటా ఉన్నప్పుడు ఆర్టికల్ వచ్చరికి 57వ ఆర్టికల్ అనేది మనకు వస్తూ ఉంటుంది. 57వ ఆర్టికల్ అనేది తిరిగి ఎన్నుకోవాలి. అది కూడా తిరిగి ఎప్పుడు ఎన్నుకోవాలి సార్ అంటే 6 నెలల లోపే మనకి ఎలక్షన్స్ అనేవి అయిపోవాలా. రేపొద్దున 6 నెలల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పదవి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు అంటే ఈ 6 నెలల లోపులోనే అన్నీ కూడా అయిపోవాలా. సో ఇది మనకి రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విధానానికి సంబంధించిన ఆర్టికల్. రైట్. విమాన దుర్ఘటనలకు సంబంధించిన నోడల్ మంత్రిత్వ శాఖ. అంటే విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? హోంశాఖన, రవాణా శాఖన, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖన, పౌర విమాన మంత్రిత్వ శాఖ సార్ అంటే పౌర విమానయానమే వస్తుంది. సో విపత్తులు అంటే మనకి యుద్ధాలు, మనకి బయాలజికల్గా వచ్చాయి, న్యాచురల్గా వచ్చాయి, అన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి పేరులోనే ఉంది విమానం అనగానే ఎవరు దీనికి బాధ్యత ఇస్తారు సార్ అంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అనే వాళ్ళు ఉంటారు. రైట్. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీల కాల వ్యవధి ఎంత? సో పంచాయతీలకు ఎన్ని సంవత్సరాల్లో మనకి కాల వ్యవధి ఉంటుంది? మనకంటే 5 సంవత్సరాలు మనం చెప్పుకున్నాం. సో మనకి పంచాయతీ ఎలక్షన్లు అనేవి మనకి 5 సంవత్సరాలకు అయిపోగానే మళ్ళీ కొత్తది మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చరికి మనకున్నటువంటి విధానంలో ఆంధ్రప్రదేశ్లో బాగా డిస్ప్యూట్ జరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళేమో ఎలక్షన్ పెట్టండి అని అంటే ఒకళ్ళేమో వద్దంటారు. సో వద్దన్నాయని మళ్ళీ ఎలక్షన్ పెడతానంటే పెట్టమన్న వాళ్ళు మళ్ళీ వద్దంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మనకి 73వ రాజ్యాంగ సవరణ ఏమని చెప్పించారంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అనేవి తప్పనిసరిగా పెట్టాలి, జరగాలి. ఎన్నికలు అనేవి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొత్త పార్టీ రావాలి, కొత్త ప్రభుత్వం రావాలనేది చెప్తూ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే పంచాయతీ ఎలక్షన్లలో పార్టీ గుర్తులు ఉండవు. గుర్తుపెట్టుకోండి, పంచాయతీ ఎలక్షన్లో పార్టీ గుర్తులు ఉండవు. పార్టీ గుర్తులు లేకుండా కామన్ గుర్తులతోటి వాళ్ళు గెలుస్తూ ఉంటారు. తదుపరి వాళ్ళు పార్టీకి ప్రాతినిధ్యమైన వహిస్తూ ఉంటారు. భారత ప్రభుత్వం 20 సూత్రాల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు అంటే ఎవరు ప్రారంభించారని కనుక తీసుకుంటా అంటే ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ. అంటే 20 ప్రిన్సిపల్స్ ప్రోగ్రామ్ అంటారన్నమాట. టీపీటీ అంటారు, 20 ప్రిన్సిపల్స్ పాయింట్ అంటారన్నమాట, టీపీపీటీ. సో ఈ ప్రోగ్రామ్ని ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకురావడం అనేది జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకురావడం అనేది జరిగింది. ఏమైనా మనకి ఈ టైంలోని గృహాలు నిర్మించడం అనేది మనం చూస్తాం. హైదరాబాద్ ప్రాంతంలో వెళ్తా ఉంటే కుకట్పల్లిలో హెచ్ఐజీలు, ఎల్ఐజీలు, ఎంఐజీలు, ఈడబ్ల్యూసీలు అని ఉంటాయి. అవన్నీ ఏంటి సార్ అంటే ఈ ప్రోగ్రామ్ కిందనే ఏర్పాటు చేశారు. హెచ్ఐజీ అంటే హై ఇన్కమ్ గ్రూప్ అని, ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్ అని, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఇలాగా ఉంటాయి. మీకు ఎవరికి తెలీదు, జాగ్రత్త రాసుకోండి. రైట్. భారత రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫండమెంటల్ డ్యూటీస్ 9, 10, 11 అంటే సార్ అంటే మొత్తం 11 ఉన్నాయి. ఇక్కడ నోటు తీసుకోవాలి చూడండి. అసలు ప్రాథమిక విధులు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నాయంటే లేవు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఇంతకుముందు స్టార్టింగ్లో. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో మనకి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు సార్ అంటే 4A అనేటువంటి భాగంలో తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడి నుంచి పెట్టారు సార్ అంటే 51A అనే ఆర్టికల్తో స్టార్ట్ చేసి మనకి 10 వరకు అంటే ఐజే వరకు పెట్టారు. 10 విధులు పెట్టారు.
ఇది 10 మాత్రమే ఉన్నాయి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు, కానీ 76లో పెట్టినప్పుడు మొత్తం ప్రాథమిక విధులన్నీ 10 విధులు పెట్టారు. ఇక తర్వాత వచ్చరికి 86వ రాజ్యాంగ సవరణ 2002. ఇంపార్టెంట్. 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రకారం ఏం జరిగింది సార్ అంటే మనకి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలని పాఠశాలలో జాయిన్ చేయాలని చెప్పేసి రైట్ టు ఎడ్యుకేషన్ వల్ల మనకి 11వ విధిని తీసుకొచ్చి పెట్టారు. 11 కాదు, 11వది 11th అనమాట ఇక్కడ. సో అందువల్ల మనకి రోజు ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 11 ఉన్నాయి. అంటే ప్రాథమిక విధులు అమలు లేకొచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే 10. ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగంలో రచనలు అంటే ప్రారంభంలో ఉన్నాయంటే లేవు. ఎప్పుడు వచ్చేసారంటే 76. ఏ భాగంలో ఉన్నాయంటే 14A. ఏ అనగానే క్యాపిటల్ లెటర్ దాటిని చేర్చినారు అని కూడా మనం చెప్పుకున్నాము. 51తో కంప్లీట్ అయిపోతే ఆదేశ సూత్రాలు 51A తో ప్రారంభమవుతున్నాయి. జాగ్రత్త చూసుకోవాలి. 4A 51A ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. 51ఏనా 4A అని చెప్పేసి క్వశ్చన్ చెప్తాడు. జేనా కేనా ఇలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకోవాలి. కే అంటే 11వ డ్యూటీ అనమాట. రైట్. బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది అంటే మనకి బల్వంతరాయ్ మెహతా కమిటీ బలవంతంగా తీసుకొచ్చి కమిటీ వేశారు కదా. సో కమిటీ ఎప్పుడు వేశారు సార్ అంటే 1957లోనే వేశారు. సో 57లో మనకి వేస్తూ ఉన్నప్పుడు 57లోనే రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. గుర్తుపెట్టుకోండి. దానిని నివేదిక సమర్పించింది కూడా 57. బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది కూడా 57. గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్స్. సో తర్వాత వచ్చరికి రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. అన్నీ దీనికి ఏమైనా ఆర్టికల్ ఉన్నదా సార్ అంటే ఉన్నది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత సార్ అంటే 331A అనమాట. చూడండి ఒకసారి. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తాడు అనేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి సార్ అంటే 2020లో మనకి జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటి సార్ అంటే మనకి 104వ రాజ్యాంగ సవరణ. 104వ రాజ్యాంగ సవరణ 2002 జనవరి ఆ ప్రదేశంలో ఏం జరిగింది సార్ అంటే లోక్సభలో మనకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. ఇది పార్లమెంటు, కేంద్ర శాసనసభ అంటారు. కేంద్ర శాసనసభలో రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తాడు. లోక్సభకు ఇద్దరిని నామినేట్ చేస్తాడు. ఎవరు? రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే మనకి తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే 12 మంది ఎవరు సార్ అంటే మేధావులను మాత్రమే తీసుకొస్తాడు. వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని తీసుకొస్తాడు. వీళ్ళు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఎవరు సార్ అంటే మనకి ఎవరు అసలు ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరిని అంటారో చూడండి. ఎవరంటే ఐరోపా ఖండానికి చెందినటువంటి వాళ్ళు. ఎవరు? ఐరోపా ఖండాన్ని నుంచి వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, భారతదేశానికి చెందినటువంటి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు. అంటే ఇప్పుడు పిల్లలు అన్నప్పుడు అందరిని తీసుకుంటారంటే కాదు, ఇక్కడ కొంత ట్విస్ట్ అనేది మనకు ఉంటుంది. ఏంటి సార్ అంటే అబ్బాయి అంటే మగ వ్యక్తి ఐరోపాకి ఖండానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే ఆంగ్లో అంటే బ్రిటిష్ వాళ్ళు అనమాట. ఆంగ్లేయులు అంటారు కదా, ఫస్ట్ అదే పదం ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్స్ అనమాట. ఆంగ్లో అంటే ఫస్ట్ మగ వ్యక్తి, తర్వాత వచ్చరికి భారత్ అంటే ఆడ వ్యక్తి. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఐరోపా పురుషుడు భారత స్త్రీకి పుట్టినటువంటి సంతానమే ఇలాని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. క్రాస్ బ్రీడ్స్ అనమాట. రైట్. ఇక్కడ రాష్ట్రపతి ఎందుకు నామినేట్ చేస్తున్నాడు సార్ అంటే వాళ్ళ ప్రాతినిధ్యము సరిగా లేదని. సో దెర్ ఇస్ నో అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటారు. సరి అయిన ప్రాతినిధ్యం లేదన్నప్పుడు చేస్తారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే వీళ్ళు ఆంగ్లో ఇండియన్స్లో సరిగానే ఉన్నారు, వీళ్ళకి మనకు అవసరం లేదని చెప్పేసి వీళ్ళని తీసేయడం అనేది జరిగింది. ఇది ఆంగ్లో ఇండియన్ సంబంధించి. దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ని కాకెత్తపోయింది, డిలీట్ చేశారు అనమాట. ఇంకోటి 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం మరొకటి ఏం చేశారు సార్ అంటే కేంద్ర శాసనసభలో లోక్సభలో ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్స్ అనేవి పెంచుకుంటూ వచ్చారు. మరియు 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. మీ క్లాస్ చెప్తున్నప్పుడు వాటి గురించి అన్నీ కూడా రాజ్యాంగ సవరణ చెప్తున్నప్పుడు డీటెయిల్గా అన్నీ మాట్లాడుకున్నాం కూడా మనం. రైట్. ఇంకొకసారి క్లారిటీ ఇచ్చాను ఇక్కడ. రాజ్యము అంతర్జాతీయ శాంతి మరియు భద్రతల కొరకై శ్రమించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ రాయబడింది. ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నల్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే శాంతి మరియు భద్రత. రైట్. శాంతి మరియు భద్రత ఉండాలని చెప్పేసి ఈ ఆర్టికల్లో రాశారు సార్ అంటే ఆర్టికల్ 48, 49, 50, 51. ఇంతకీ మొత్తానికి ఇదేంటిది ఎక్కడ రాయబడింది? ఆదేశక సూత్రాలలో రాయబడింది. అంతే కదా, ఆదేశక సూత్రాలు.
సో ఆదేశిక సూత్రాలు ఎక్కడ ఉంటాయి మనకి సార్ అంటే 36 నుంచి మనకి 51 వరకు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. సో ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, ప్రాథమిక విధులు ఎక్కడ, ప్రాథమిక హక్కులు ఎంతవరకు ఉంటాయి, ఇవన్నీ మనకు తెలియాలి. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆన్సర్ చేయటం చాలా ఈజీ ఉంది. ఇప్పుడు మొత్తం కూడా ఈ 36 నుంచి 51 మధ్యలోనే ఉన్నాయి కాబట్టి ఇంతకీ ఆర్టికల్ నెంబర్ ఎంత సార్ అంటే 51 ఆర్టికల్. సో 51 ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే లాస్ట్ ఆర్టికల్ అనమాట. లాస్ట్లో దేనికోసం మనం ప్రోత్సహిస్తాం, మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది, శాంతి కోసం మనం పోరాడుతూ ఉంటాము. కాబట్టి లాస్ట్ ఆర్టికల్ ఆదేశ సూత్రాల్లో 51 క్యాపిటల్ ఏ మనకి ప్రాథమిక విధులు స్టార్ట్ అవుతున్నాయి. 50 వచ్చరికి ఏంటి సార్ అంటే కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి, సపరేషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ ది జ్యుడిషియల్ బాడీ అంటారనమాట. సో ఇవన్నీ కూడా మనం ఆదేశ సూత్రాలు చెప్పుకున్నాము. ఈ 2 ఆర్టికల్స్ చదువుతున్నాడు 51 వచ్చరికి న్యాయశాఖను వేరు చేయాలి కార్యనిర్వాహక శాఖ నుంచి. తర్వాత వచ్చరికి ఆర్టికల్ 51 అనేది మనకి శాంతి కొరకు, భద్రత కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ఇది అంతర్జాతీయ అన్నమాట. ఇది మంచి ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. 51 వస్తూనే ఉంటుంది, ఒకసారి చూడండి, రెఫర్ చేయండి మళ్ళీ. సో యూపీఎస్సీ యొక్క చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం యూపీఎస్సీ చైర్మన్ల గురించి. సో కాగు ఎలక్షన్ కమిషన్ యూపీఎస్సీ చెప్పాను 6/65 అన్నాను. ఇప్పుడు ఏమన్నాడు వాడు 6 సంవత్సరాలు ఇచ్చాడు సింపుల్గా. వయసు ఇవ్వలేదు, పదవి కాలం మాత్రం ఇచ్చాడు. అంటే ఆ పోస్ట్లోకి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆ పదవి కాలంలో అంటే 6 సంవత్సరాలు ఉంటాడు. 6 సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు. జనరల్గా ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు సార్ అంటే ఏదైనా పదవి కాలం అనగానే 5 సంవత్సరాలు అనుకుంటారు, అందువల్ల తప్పు పెడతామని ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి డిఫరెంట్గా ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకోవాలా. డిఫరెంట్గా ఉన్నాయి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. భారతదేశంలో బడ్జెట్ అధికారికంగా ప్రవేశపెట్టబడింది. ఎప్పుడుని అఫీషియల్గా పెట్టారు సార్ అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో మొట్టమొదటిసారిగా పెట్టారు. 60, 68, 1947, 1950 అంటే మనకి బడ్జెట్ని 1860లో ప్రవేశపెట్టారు. ఇంతకీ బడ్జెట్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ ఉన్నదా సార్ అంటే ఉన్నది. ఎస్, 112 అంటారు అన్నమాట. 112 అయితే డైరెక్ట్గా 112 ఆర్టికల్లో బడ్జెట్ అనే పదం ఉంటుంది అంటే ఉండదు. దాని అర్థాన్ని అలా అర్థం చేసుకోవచ్చు. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. అంటే ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీల పట్టిక అని చెప్పేసి మనకు ఉంటుంది అనమాట. సో మనకి ఆర్థిక లావాదేవీలు అనగానే ఏంటిది బడ్జెట్. అంటే ఒక సంవత్సరానికి మనకి బడ్జెట్లో ఏం పెడతాము, బడ్జెట్ అంటే సో ఏమంటారంటే ఆదాయ వ్యయాల పట్టికనే బడ్జెట్ అంటారు. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది, వాటికి మధ్య చెప్పేదాన్ని మనం బడ్జెట్ అంటే. ఎగ్జాక్ట్గా ఓడైతే లేదు కానీ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఒక దేశానికి ఒక సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఆదాయ వ్యయాల పట్టికే బడ్జెట్ 112. ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు బడ్జెట్ అనేది ఏ రోజు ప్రవేశపెడుతున్నారు, ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెడుతున్నారు. గతంలో ఫిబ్రవరి చివరి వర్కింగ్ డే పెట్టాలి. అంటే లీఫ్ ఇయర్ అనుకోండి 29వ తారీఖు వస్తుంది, అట్లా కాకుండా అయితే 28వ తారీఖున మాత్రం ప్రవేశపెట్టారు. ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి 1వ తారీఖున పెడుతున్నారు. ఇంకోటి ఫిబ్రవరి బడ్జెట్ అనగానే ఇంతకుముందు రైల్వే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ సపరేట్ పెట్టాలి, ఇప్పుడు 2 కలిపి పెడుతున్నారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఇది 1860లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఎవరు నియమిస్తారు? ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి మరియు ప్రతిపక్ష నేతల కమిటీ, రాష్ట్రపతి. రాష్ట్రపతి మనకి కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అని ఆయన నియమిస్తూ ఉంటాడు. రాష్ట్రపతి నియమిస్తాడు, ఇక వేరే వాళ్ళకి సంబంధం లేదు. తొలగించేది కూడా రాష్ట్రపతి తొలగిస్తాడు, ఎందుకంటే నియమించింది ఆయనే కాబట్టి తొలగించేది కూడా ఆయన అవుతాడు. రైట్. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయదలుచుకున్నప్పుడు తన రాజీనామాని ఎవరికి అందజేయాలి? ఎవరికి ఇస్తాడు ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖని? ఎవరికి ఇస్తాడు సార్ అంటే లోక్సభ స్పీకరు, రాష్ట్రపతి, తర్వాత రాజ్యసభ ఉపసభాపతి పైవి ఏది కాదంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి ఇస్తాడు. చూడండి ఒకసారి ఇక్కడ కీ పాయింట్ చెప్తాను చూడండి. రాష్ట్రపతి ఏదైనా పరిస్థితుల్లో రాజీనామా చెయ్యాలి అని అనుకున్నప్పుడు రాష్ట్రపతి ఎవరికి లేఖనిస్తాడు సార్ అంటే ఉపరాష్ట్రపతికి లేఖనిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఉపరాష్ట్రపతికి. అంటే ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. అంటే రాష్ట్రపతి రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి ఇస్తే మరి ఉపరాష్ట్రపతి ఎవరికి ఇస్తారు సార్ అంటే రాష్ట్రపతికి ఇస్తాడు. ఏంటిది మనకి రాజీనామా అనే పదాన్ని రాసుకున్నాం, రాజీనామా. ఇంకో పాయింట్ చెప్తాను. ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే లోక్సభ స్పీకర్ అని రాసుకుందాం, లేకుంటే స్పీకరే. లోక్సభ ఎవరైనా లోక్సభ స్పీకర్. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు స్పీకర్ అనమాట, అట్లా గుర్తుపెట్టుకోండి. డిప్యూటీ స్పీకర్కి ఎవడైనా రాష్ట్రపతికి ఇస్తాడు. లోక్సభ స్పీకర్ని తీసుకుందాం. లోక్సభ స్పీకర్ ఎవరికి ఇస్తాడు సార్ అంటే డిప్యూటీ స్పీకర్కి ఇస్తాడు.
మరి డిప్యూటీ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి ఇస్తారంటే లోక్సభ స్పీకర్కి ఇస్తాడు. ఇట్లా చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్న ఏరియా. ఇట్లా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో చాలా సింపుల్గా స్ట్రైక్ అయ్యింది. 4 ఆప్షన్లు చెప్పరా మామానాల్సిన అవసరం కూడా లేనే లేదు ఇక్కడ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మంత్రులందరూ సంయుక్తంగా బాధ్యత వహించేది భారత రాష్ట్రపతి, లోక్సభ, ప్రధానమంత్రి, రాజ్యసభ. ఇప్పుడు ఎవరంట మంత్రులందరూ సంయుక్తంగా అనే పదం అవడానికి ఛాన్స్ ఉంది, లేకుంటే మంత్రులందరూ వ్యక్తిగతంగా అనే ప్రశ్న అవడానికి ఛాన్స్ ఉంది. మంత్రులందరూ వ్యక్తిగతంగా. సో వ్యక్తిగతంగా అయితే ఎలా ఉంటుంది, తర్వాత సంయుక్తంగా అయితే ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మంత్రులందరూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇప్పుడు క్వశ్చన్లో సంయుక్తంగా అన్నప్పుడు ఎవరికి బాధ్యత వహిస్తారు సార్ అంటే లోక్సభకు బాధ్యత వహిస్తారు. ఇక్కడ రాసుకుందాం సంయుక్తంగా. ఒకవేళ వ్యక్తిగతంగా మంత్రులందరూ ఎవరికి బాధ్యత వహిస్తారు అని అనగానే రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతికి. ఈ క్వశ్చన్స్ రిపీటెడ్గా పడతా ఉన్నాయి. రేపు పొద్దున రైల్వేలో రావడానికి ఛాన్స్ ఉంది క్వశ్చన్, ఎందుకంటే పిల్లలు మర్చిపోతారు. ఇప్పుడు చూడండి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అంటే వ్యక్తిగతంగా అంటే ఇండివిజువల్ అంటే ఒకళ్ళు, అంటే రాష్ట్రపతులు ఎంతమంది ఉంటారు, ఒక్కళ్ళే ఉంటారు. కాబట్టి వ్యక్తిగతంగా అన్నప్పుడు రాష్ట్రపతి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చరికి మంత్రులందరూ సంయుక్తంగా అన్నప్పుడు మంత్రులందరూ సంయుక్తంగా అంటే ఎక్కువ మంది ఉంటారు, లోక్సభలో కూడా ఎక్కువ మంది ఉంటారు. అలా గుర్తుపెట్టుకున్నా సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కీ పాయింట్ ఏంటి సార్ అంటే లోక్సభలో మంత్రులందరూ సంయుక్తంగా లోక్సభకి ఎందుకు బాధ్యత వహించాలి? సో మంత్రులందరూ సంయుక్తంగా లోక్సభకి ఎందుకు బాధ్యత వహించాలి సార్? మంచి క్వశ్చన్. ఇట్లా సార్ అంటే లోక్సభ ఈరోజు మనకి మెజారిటీ వల్లనే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి. ఇంకోటి లోక్సభకి వచ్చినటువంటి సభ్యులందరూ ఎలా వచ్చారు సార్ అంటే ప్రజలు ఓటేశారు. అంటే ఇప్పుడు చూద్దాం, మంత్రులు లోక్సభకి బాధ్యత వహించారు దాని అర్థం ఏంటిది? లోక్సభ ఎలా వచ్చింది? ప్రజల వల్ల ఓటేసి వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా ప్రజలకు బాధ్యత వహిస్తున్నారు, అందువల్లనే లోక్సభ అంటారు కానీ రాజ్యసభ అనం. నెక్స్ట్ క్వశ్చన్. మంత్రి మండలి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? మంత్రుల మండలి అంటే ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళందరూ సమావేశం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, క్యాబినెట్ సెక్రటరీ, వివిధ మంత్రులు రొటేషన్ ప్రాతిపదికన అంటే ప్రధానమంత్రి. డిఫాల్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా పేపర్ కన్నా చదువుతూ ఉన్నప్పుడు మంత్రి మండలి సమావేశం జరిగింది, మంత్రి మండలి సమావేశాలు ఈ నిర్ణయాలు వచ్చాయి, ప్రధానమంత్రి అధ్యక్షన జరిగిందంట. అదే రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి అధ్యక్షన జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది. పార్లమెంటులో సభ్యుడు కాని వ్యక్తి మంత్రి అయినట్లయితే ఎంత సమయం కొనసాగుతాడు? మంత్రి కాదు కానీ మంత్రి కానప్పుడు ఆయన ఎంత సమయం వరకు మంత్రిగా కొనసాగుతాడు సార్ అంటే మనకి 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు, 1 నెల అంటే 6 నెలల వరకు ఉంటాడు. ఇంకా 6 నెలల తర్వాత ఆయన మళ్ళీ ఎలక్షన్లో వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ కీ పాయింట్. పార్లమెంటులో సభ్యుడు కాదు, ఇది కీవర్డ్. ఆయన పార్లమెంటు సభ్యుడు కాకపోయినా సరే మంత్రి పదవి ఇచ్చారు. పార్లమెంటు సభ్యుడు కాకపోయినా ప్రధానమంత్రి పదవి కూడా ఇస్తారు. మనం చెప్పుకున్నాం కదా, ఇందిరాగాంధీ, దేవేగౌడ, ఐకే గుజరాల, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. కొంతమంది రాజ్యసభ సభ నుంచి వస్తారు. మనకి ఉదాహరణకు వచ్చరికి మన తెలుగు వ్యక్తి పివి నరసింహారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనకి ఎక్కడ కూడా సభ్యత్వం లేదు. ప్రధానమంత్రి క్యాండిడేట్ గారు పోటీ గారు ఆయన్ని ఇచ్చేశారు కానీ ఎక్కడే గెలవలేదు. నంద్యాలలో మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు భారీ మెజార్టీతో ఆయన గెలిచి వెళ్తాడు. అంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరైనా ఒక వ్యక్తిని మంత్రిగా చేయొచ్చు, లేకుంటే ప్రధానమంత్రిగా చేయొచ్చు, ముఖ్యమంత్రిగా చేయొచ్చు. కానీ 6 నెలలు ఎలక్షన్ జరిగి మళ్ళీ అతను గెలవాలా, లేకుంటే అతను కూడా పదవి అనేది పోతూ ఉంటుంది. ఇది ఒక మంచి పాయింట్ అనమాట మనకి ఇక్కడ. రైట్. ప్రధానమంత్రి అంటే ఎవరు? జస్ట్ ప్రధానమంత్రి అనే పదం ఇచ్చాడు. ప్రధానమంత్రి అంటే ఎవరు అనేది చూడాలి ఇక్కడ. రాజ్యాధిపతి, ప్రభుత్వాధిపతి, రాజ్యాధిపతి మరియు ప్రభుత్వాధిపతి పై ఏది కాదు ఆన్సర్ ప్రభుత్వాధిపతి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు. సో మనకి రాజ్యాధిపతి ఎవరు సార్ అంటే రాజ్యాంగానికి అధిపతి. రాజ్యాధిపతి అంటే రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి ఉంటాడు. ప్రభుత్వాధిపతి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అధిపతి, హెడ్ అనమాట, ఆయన మనకి ప్రధానమంత్రి. ఇద్దరు 2 పదవులు అనేది లేదు మనకి. సో ఆన్సరు ప్రభుత్వాధిపతి, ప్రధానమంత్రి. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, పాప అనే పదం మీద వస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్, ప్రధానమంత్రి పదవి కాలం ఎంత? ఖచ్చితంగా 5 సంవత్సరాలు. రాష్ట్రపతి దయ ఉన్నన్ని రోజులు, లోక్సభలో విశ్వాసాన్ని పొందినంత కాలము, మంత్రుల విశ్వాసాన్ని పొందినంత కాలము. ఎన్ని రోజులు ఎలా ఉంటాడు ఏంటని కనుక చూస్తున్నప్పుడు లోక్సభలో విశ్వాసాన్ని పొందినంత కాలం ఉంటుంది. ఇక్కడ రాష్ట్రపతి దయ దాక్షిణ్యాలు ఏముండవు ఇక్కడ. తర్వాత వచ్చే ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటారని లేదు, ఎవరు కూడా లేరు. మనకి
మనకి ప్రధానమంత్రి మనకి ప్రస్తుతం బీజేపీకి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల ప్రధానమంత్రిగా చేశాడు. కొంతమంది చరణ్ సింగ్ అసలు లోక్సభ ముఖమే చూడలేదు. ఇలా కొంతమంది చౌదరి చరణ్ సింగ్ అంటారన్నమాట. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటి సార్ అంటే లోక్సభలో మెజారిటీ లేకపోవటం వల్ల ఇది అనమాట. లోక్సభలో విశ్వాసాన్ని పొందటము, విశ్వాస తీర్మానము, అవిశ్వాస తీర్మానాలు పెట్టినప్పుడు ఏమవుతుంది సార్ అంటే పదవి కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లోక్సభ అనే పదం ఇచ్చాడు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లోక్సభ మెజారిటీ అధికారం ప్రకారమే. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా మనం క్లాస్లో చెప్పుకున్నాం కూడా అవన్నీ. తన పదవీ కాలంలో పార్లమెంటు ముఖం చూడని ప్రధానమంత్రి, చూడండి ఇప్పుడే చెప్పాను మనకి ప్రథమ చూడనటువంటి వ్యక్తి సార్ అంటే చౌదరి చరణ్ సింగ్ గారు. సో ఈయన తక్కువ కాలం పనిచేస్తాడు. మనకి చాలా తక్కువ రోజుల్లో పనిచేయడం వల్ల 21 రోజులు ఎన్ని రోజులు పనిచేస్తాడు, 21 రోజుల్లో సమావేశాలు జరగలేదు. అందువల్ల ఆయన పార్లమెంట్కి రాలేదు. అంటే ఆయనకి అసలు పార్లమెంట్ తెలియదని కాదు, కానీ ఆయన పార్లమెంటులో అడుగు పెట్టలేదు. ఒక మాటలు చెప్పాలంటే ఇలా అడగాలి, వాడు పార్లమెంటులో అడుగు పెట్టినటువంటి వ్యక్తి అంటే ఈయన. ఎందుకంటే ఆయన టైం పీరియడ్లో మనకి ఎలక్షన్స్ అనేది జరగలేదు కాబట్టి. పార్లమెంటు సమావేశాలు జరగలేదు, ఎలక్షన్స్ కాదు పార్లమెంటు సమావేశాలు. ఇప్పుడు చూడండి మనకి రైట్. క్రింది వాటిని జతపరచండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రూపొందించిన మొదటి రాష్ట్రము, మత మార్పిడి నిషేధం చేసిన తొలి రాష్ట్రము, మద్యపాన నిషేధం చట్టం చేసిన తొలి రాష్ట్రము, యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నటువంటి రాష్ట్రము గుజరాత్, గోవా, జమ్మూ కాశ్మీర్, ఒడిశా అన్నాడు. సింపుల్గా ఫస్ట్ మనకి ఇలాంటి వచ్చినప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలా సింపుల్గా ఎట్లా పెట్టాలి సార్ అంటే ఫస్ట్ మనకు తెలిసింది ఏంటో మనం చూసేద్దాము. సో నేను మీకు క్లాస్లో ఏం చెప్పాను సార్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పుకున్నాను. దీన్నే మనము కామన్ సివిల్ కోడ్ అనే పదం మీకు చెప్పాను కదా. కామన్ సివిల్ కోడ్ ఉంటుంది. ఆర్టికల్ 44 అనగానే గోవాలో దీన్ని పెడతారని చెప్పేసుకున్నాను. అంటే ఒకటో దానికి ఆన్సర్ బి, ఇది నేను చెప్పాను. తర్వాత వచ్చరికి మత మార్పిడిని నిషేధ చట్టం చేసినప్పుడు ఆర్టికల్ 25 చెప్పినట్టు చెప్పాను మీకు. ఒడిశా మొదటి రాష్ట్రము. మత మార్పిడి నిషేధ చట్టం చేసిన రాష్ట్రం ఎవరు సార్ అంటే ఒడిశా అనేది రాష్ట్రం. 2 కన్ఫర్మ్ అయిపోయినాయి, మిగతా మనకు తెలియలేదు అనుకోండి. ఇప్పుడు చూద్దాం. అంటే రెండోది ఏంటిది, డి ఉండాలి తప్పనిసరిగా. రైట్, ఈ 2 డి ఉన్నాయి అంటే ఈ 2 తప్పు. సింపుల్ కొట్టిపడేస్తున్నాను చూడండి, డైరెక్ట్ కొట్టేచ్చు అంతే. సో మనకి తెలియనప్పుడు ఇట్లా కాకుండా మొత్తం ఇలా చూసుకొని ఇక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, తప్పులు పోతాయి. ఫస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడ చూసుకుంటూ 1C 2D కాదు మళ్ళీ అని చెప్పేసి ఇలా చేయక టైం వేస్ట్ అయింది. రైట్, ఇక రెండో దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకుందాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోని రాష్ట్రం బి గోవా అన్నాడు. బి ఏముంది ఇక్కడ, ఇక్కడ ఏముంటుంది, 4వది వచ్చేసరికి బి అన్నాడు, 4వది బి ఇక్కడ ఉంది. కాబట్టి కళ్ళు మూసుకొని మరొకటి చూడాల్సిన పని లేదు, ఆన్సర్ ఏ పెట్టేయచ్చు. సో కాబట్టి మిగతా కూడా మనం చెక్ చేసుకుందాం. పార్టీ ఫిరాయింపుల నిషేధం వచ్చరికి మొదటి రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్. ఒకటోది ఏముంది, సి ఉందా, రైట్, ఒకటి సి ఉంది. మద్యపాన నిషేధము గుజరాత్ రాష్ట్రము, ఇట్లాగా కళ్ళు మూసుకొని సింపుల్గా ఇలా పెట్టేయండి, లేకుంటే మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా పెట్టలేదనుకోండి చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, కన్ఫ్యూజ్ వచ్చి మనకి చాలా భయపడతారు. అమ్మో నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను అని చెప్పి టెన్షన్ పెరిగిపోద్ది. రైట్, అంత అవసరం లేదు మనకి ఇక్కడ. ఈ క్రింది వాటిలో ఏది ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది అంటే ఎన్నికల సంఘం ఏం చేస్తూ ఉంది అనేది కొన్ని అంశాలు ఇచ్చాడు. ప్రధానమంత్రి ఎన్నికలు అంటే జరుపుతుంది అని దాని అర్థం. రైట్, రాజకీయ పార్టీలకు గుర్తింపులు ఇస్తుంటుంది. రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటుంది, రాజకీయ పార్టీలకు గుర్తింపులు ఇస్తూ ఉంటుంది. ఇది రైటే. ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇస్తూ ఉంటారు. తర్వాత వచ్చరికి రాజకీయ పార్టీలు గుర్తులు కేటాయిస్తూ ఉంటారు. పార్టీకి గుర్తింపు అనమాట. అది రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ అని పార్టీలకు గుర్తులు ఇస్తారు. గ్లాస్ అని, చెంబు అని, ఫ్యాన్ అని, ఇట్లాగట్లా టేబుల్ ఫ్యాన్లు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. ఇక మా ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. అంటే ఆన్సర్ 1 2 3 4. ఇక నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎన్నికల చట్టాలకు సంబంధించి ఒక నియోజకవర్గంలో ఎన్నికల కేసులను చూడండి ఒకసారి. రైట్, భారతదేశంలో ఎన్నికల చట్టాలకు సంబంధించి ఒక నియోజకవర్గంలో ఎన్నికల కేసులను ఎప్పుడు నమోదు చేయాలా? సో ఎన్నికల చట్టం ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి కేసులు కనుక నమోదు చేయాలని అనుకుంటే ఎప్పుడు చేయాలంటున్నాడు. ఒక నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభానికి 12 గంటల ముందు, ప్రారంభానికి 24 గంటల ముందు, ప్రారంభానికి 36 గంటలు, ప్రారంభానికి 48 గంటలు, ప్రారంభానికి 48 గంటల ప్రకారం చేయాలి. సో ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఆ తర్వాత ప్రచారాలు ముగుస్తాయి కాబట్టి 48 గంటల తర్వాత ముగింపు అయిపోతాయి. కాబట్టి ఈలోపు ఏదైనా ఎన్నికల్లో ఏదైనటువంటి నియోజకవర్గాల్లో ర్యాలీలు ఏమైనా డబ్బులు కానీ పట్టుబడి పట్టినా, సో ఇలాంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసినా కొన్ని అంశాలు ఉంటాయి కదా,
సో ఇలాంటి సందర్భాల్లో మనకి వాళ్ళని కేసులను నమోదు చేయవచ్చు. ఎప్పుడంటే పోలింగ్ ఒక 48 గంటల్లో మనకి జరగబోతుందని అన్నప్పుడు. రైట్. నెక్స్ట్ వన్. ఈ క్రింద పేర్కొన్న రాష్ట్రపతి భారతదేశంలో ట్రేడ్ ఉద్యమంతో సంబంధం ఉంది. అంటే ట్రేడ్ అంటే కార్మికులు అనమాట, ట్రేడ్ యూనియన్స్ అంటారు కదా, అదనమాట. సో ట్రేడ్ యూనియన్స్ ఉద్యమాలతో సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే విబి గిరి, సంజీవ్ రెడ్డి, కేఆర్ నారాయణ, జాకిర్ హుసేన్. అసలు వీళ్ళిద్దరు కానే కాదు, అయితే వీళ్ళిద్దరు అవ్వాలి, ఈయన కూడా కాదు. ఆన్సర్ విబి గిరి, వరాహగిరి వెంకటగిరి, మొట్టమొదటి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన విబి గిరి గారు. నెక్స్ట్ వన్ వచ్చరికి ఆర్టికల్ 31A ఈ క్రింది ఏ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది? మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, నాగాల్యాండ్, అస్సాము. సో ఆర్టికల్ 370, 371 అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 370 అనేది ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక సదుపాయాలు అనేది ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తాడు, స్పెషల్ ప్రొవిజన్స్ అంటారు. ఈ ఆర్టికల్ 370ని కొట్టేశారు. అంటే జమ్మూ కాశ్మీర్కి ఈరోజు ప్రత్యేక అధికారాలు లేవు అని మనకు అందరికీ తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం హోదా కోల్పోయి 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏర్పడాయి. ఇంకొచ్చరికి 371A అంటారు అనమాట. 1A కింద ఎవరు వస్తారు సార్ అంటే నాగాల్యాండ్ వస్తుంది. 1B అనే ఆన్సర్ ఉంది. అంటే ఇప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనగానే ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా తెలంగాణకి సంబంధించి 371d అంటారు, క్యాపిటల్ D అంటారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇచ్చారు. ఎట్లా సార్ అంటే ముల్కీ నిబంధనలు అమలయ్యాయి. అంటే స్థానిక సంస్థలు, స్థానిక ఉద్యోగాలు 610 జీవో ప్రకారం స్థానికులకు ఇవ్వాలనేది తెలంగాణ 371D అనమాట. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని ఆప్షన్ ఇచ్చారు. ఒకవేళ రేపొద్దున మీకు టీఎస్పీఎస్సీ కనుక ఎగ్జామ్ జరిగితే తెలంగాణకు ఎందుకని ప్రత్యేక అధిక అవకాశాలు ఇస్తున్నారు? నా రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి కానివ్వండి, అంటే స్థానికులు ఉద్యోగాలు 95% ఉండాలి అని చెప్పేసి కానివ్వండి, తర్వాత వచ్చరికి ముల్కీ నిబంధనల అమలు విషయంలో కానివ్వండి, స్థానిక ఉద్యోగస్తులు స్థానికులకి ఇవ్వాలి, డిఎస్సి అనేది మనకి 610 జీవో అని చెప్పేసి ఒకటి వచ్చినాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనకి తెలియాలంటే ఆర్టికల్ 371Dలో మనకు ఉంటాయి. ఇది ఏ వచ్చరికి మనకి నాగాల్యాండ్కి సంబంధించింది. రైట్. చూడండి, ఈ క్రింది ఏ కమిషన్ స్థానిక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ ఉంటుంది? అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది ఉంటుంది అనమాట. ఫైనాన్స్ కమిషన్ అనేది ఉంటుందన్నమాట లోకల్ బాడీస్కి. ఈరోజు మనకి ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ మనకి రాష్ట్రపతి గారు ఏర్పాటు చేశారు, ఆర్థిక సంఘాన్ని. అట్లాగే 243K అంటారన్నమాట. సో 243I వచ్చరికి మనకి లోకల్ బాడీస్లో మనకి గవర్నర్ గారు ఏర్పాటు చేస్తారు. 280 ప్రకారం చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంఘం రిపోర్ట్ వచ్చింది కదా, ఎంత శాతం పన్ను ఇవ్వాలంటుంది? 41%. మీకు ఇవన్నీ కూడా చెప్పాను, మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత రాకముందే ఫస్ట్ ఫేజ్లోనే మీకు చెప్పాను అన్నీ కూడా. ఆర్టికల్ 280 ఫైనాన్షియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేస్తాడు. 243I ప్రకారం రాష్ట్ర గవర్నరు ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. సో ఇలాగ మనకి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరు? అసలు ఫైనాన్స్ కమిషన్ ఉండాలని చెప్పింది ఎవరు? బల్వంతరాయ్ మెహతా కమిటీనా, అశోక్ మెహతా కమిటీనా, పాలనా సంస్కరణల కమిషన్, అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ కమిషన్ అంటారు దీన్ని. సర్కారియా కమిషన్ అంటే సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ కమిషన్ అంటారు. పాలనా సంస్కరణల కమిషన్ చెప్పింది. అయ్యా తప్పనిసరిగా స్థానిక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నప్పుడు మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్. అంటే వీళ్ళ ప్రకారం మనకి ఏమి రాలేదు. బల్వంతరాయ్ మెహతా ప్రకారం 3 అంచెల, అశోక్ మెహతా కమిటీ 200 వచ్చింది, కానీ వీళ్ళు ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పలేదు. రైట్, ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చరికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదికను క్రింది వాణులు ఎవరికి సమర్పిస్తారు? పబ్లిక్ అకౌంట్స్, PAC అని చెప్పుకున్నాం కదా, PAC పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదికను క్రింది వాణులు ఎవరికి సమర్పిస్తారు? ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో రాష్ట్రపతికి సమర్పిస్తూ ఉన్నప్పుడు ఈ PAC వాళ్ళు లోక్సభలో ప్రవేశపెడతారు, తీసుకొచ్చి మళ్ళీ లోక్సభలో ప్రవేశపెడతా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ప్రవేశపెట్టాలో తెలియదు. అప్పుడు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చి వీళ్ళని గైడ్ చేస్తాడు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చి గైడ్ చేస్తారు ఎవరిని? పబ్లిక్ అకౌంట్స్ కమిటీని గైడ్ చేస్తారు. కాబట్టి CAGని ఏమంటారు సార్ అంటే ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ టు ది PAC అంటారు. అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి స్నేహితుడు, మార్గదర్శి, తర్వాత తత్వవేత్త అని చెప్పేసి CAGని పిలుస్తారు. అంటే CAG గైడ్ చేస్తుంది మనకి PACని. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్, వీళ్ళు మంత్రులు ఉంటారు, వాళ్ళకి పెద్దగా ఏమీ తెలియదు వాళ్ళకి. ఇట్లాగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది రాష్ట్రపతికి. ఒకవేళ రాష్ట్రపతి అనే ఆప్షన్ లేదు, పార్లమెంట్ ఉందనుకోండి, పార్లమెంట్ అనేది ఆన్సర్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఇద్దరికి ఇస్తాడని కాదు, కానీ
రాష్ట్రపతిని అడ్రస్ చేస్తూ మనకి పార్లమెంటులో ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. రాజ్యసభ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభకు ఎన్నికైన రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభ సభ్యులందరూ, పార్లమెంటుకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులందరూ. చూడండి, రాజ్యసభ అధ్యక్షుడు అంటే ఎవరు మనకి ఇక్కడ? రాజ్యసభ అధ్యక్షుడు ఎవరు మనకి? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి చూడాలి ఇక్కడ. ఈ ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? లేకుంటే ఉపరాష్ట్రపతి ఎవరు? పదవిరీత్యా అంటారన్నమాట. ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభకు అధ్యక్షుడు. చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది. ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభకు అధ్యక్షుడు. ఉపరాష్ట్రపతి పదవికి ఏముంటాయి? ఉపరాష్ట్రపతి పదవికి జీతభత్యాలు ఉండవు. మనకి రాజ్యసభ అధ్యక్షుడు హోదాలోనే అతనికి జీతభత్యాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎవరు ఎన్నుకుంటారు? కేవలం చూడండి ఇక్కడ ఇద్దరు ఎందుకు ఇచ్చాడు సార్ అంటే రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభ సభ్యులు అంటారు. అంటే దాని అర్థం ఏంటిది? దీంట్లో నామినేటెడ్ సభ్యులు ఉంటారు, ఎన్నికైన సభ్యులు ఉంటారు. ఎన్నికైన సభ్యులు అంటే నామినేట్ చేసిన వ్యక్తులు ఉండరు. అది క్లారిటీ. అందుకే 2 ఆప్షన్స్ ఇచ్చాడు. సో పార్లమెంటుకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంటే అందరు లోక్సభలో వాళ్ళు కూడా అన్నమాట. అట్లా కాకుండా పార్లమెంటు సభ్యులందరూ. అంటే పార్లమెంట్ ఎన్నికైన వాళ్ళంటే నామినేటెడ్ కూడా ఉంటారు కదా. సో పార్లమెంటు సభ్యులు అందరూ అంటే మనకి అందరు ఉంటారు. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏం సార్ అంటే పార్లమెంటు సభ్యులు అందరూ వస్తారు ఆన్సర్. ఎందుకనంటే పార్లమెంట్ అనగానే ఇద్దరు వస్తారు. పార్లమెంట్లో ఇద్దరు ఎవరు వస్తారు సార్ అంటే ఇక్కడ మనకి రాజ్యసభ ఉంటారు, లోక్సభ ఉంటారు. ఇది ఎందుకు కాదు సార్ అంటే ఎలక్టెడ్ ఎన్నికైన సభ్యులు ఉంటారు, నామినేట్ చేసిన వ్యక్తులు ఉంటారు, ఎన్నిక చేసినటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే నామినేట్ చేసిన వ్యక్తులు కూడా మనకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి ఎన్నికైన సభ్యులే కాదు అంటే నామినేట్ చేయబడిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు కానీ ఒకప్పుడు ఇప్పుడు లేరు, తీసేశారు. కాబట్టి ఆన్సరు పార్లమెంటు సభ్యులందరూ కూడా ఉపరాష్ట్రపతికి వస్తారు. అదే రాష్ట్రపతికి అయితే కేవలం ఎన్నికైనటువంటి వాళ్ళు. ఒకవేళ క్వశ్చన్ అనేది ఇక్కడ రాష్ట్రపతి ఉన్నాడు అనుకోండి, పార్లమెంటుకి ఎన్నికైన ప్రజాప్రతినిధులే. అంటే రాజ్యసభలో నామినేట్ అయినటువంటి వాళ్ళు ఉండరు, ఇక్కడ ఎవరు ఉండరు అనమాట. సో ఇది జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేసుకోవాలి. ఉపరాష్ట్రపతి అంటే అందరు వస్తారు, రాష్ట్రపతి అంటే కేవలం ఎన్నికైన వాళ్ళు వస్తారు. రాసుకోండి మీరు. సో ఇక్కడ ఒక పాయింట్ రాసుకుందాం, క్లారిటీ మిస్ అవ్వకూడదు. సో పార్లమెంటు అనే పదాన్ని మనం తీసుకుందాం. సో పార్లమెంటులో మనకి ఎన్నికైన సభ్యులు ఏం చేస్తారు సార్? పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ఏం చేస్తారు సారు? తర్వాత పార్లమెంటులో ఉన్నటువంటి మొత్తం సభ్యులు, లేకుంటే పార్లమెంటులోని మొత్తం సభ్యులు, పార్లమెంటులోని అందరూ అనే పదాన్ని తీసుకున్నాం. చూడండి కీ పాయింట్ చూడాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్నికైన సభ్యులు ఏం చేస్తారు సార్? పార్లమెంట్ అంటే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సరే కనిపించట్లేదు కదా, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మొత్తం సభ్యులైతే ఏం చేస్తారు సార్ అంటే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇది కీవర్డ్ మనం తీసుకోవాలి. ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నుకునేటప్పుడు అందరు వస్తారు. నామినేట్ అయినటువంటి మొత్తం కనుక తీసుకుంటామంటే సరే మొత్తము ఉన్న ఉపరాష్ట్రపతిలో మొత్తం వస్తారు, రాష్ట్రపతిలో ఎన్నికైన వాళ్ళు మాత్రం వస్తారు. ఇది తెలుసుకున్నామంటే చాలు, మంచి క్వశ్చన్ అనమాట ఇది. రైట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శాసన వ్యవస్థ, ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అని అడిగినా సరే ఈజీ అనమాట. ఎవరు మనకి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ కాంగ్రెస్ అంటారు. మనము పార్లమెంట్ అని పిలుస్తాము, వాళ్ళు దాన్ని కాంగ్రెస్ అని పిలుస్తారు. కాంగ్రెస్ అంటే సమూహము, సభ అనమాట దాని అర్థం. నెక్స్ట్ వన్, లోక్సభ, రాజ్యసభ, లోక్సభ ఎన్నికలు రెండింటిలోనూ ఓటు వేసే హక్కు ఎవరికి ఉంది? అంటే ఓటు హక్కు గురించి మాట్లాడుతున్నారు. ఎవరెవరంట? 2 అంట. ఒకటి ఏంటంట లోక్సభ అంట, రాజ్యసభ అంట, రెండిట్లలో ఓటేస్తారంట. ఆహా, ఎవరాళ్ళు అంటే లోక్సభ ఎన్నికలు ఇది తీసుకుందాం. లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర ఎగువ సభకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి పార్లమెంట్ ఉంటుంది, తర్వాత వచ్చరికి కేంద్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభ ఉంటుంది. ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఉంటారు, లోక్సభ సభ్యులు ఉంటారు. విధానసభ ఒక మాటలో చెప్పాలంటే మనం అర్థం చేసుకోవటం ఎమ్మెల్సీలని, తర్వాత వచ్చరికి ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఇలా అర్థం చేసుకున్నాం మనం. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమడుతున్నాడు, వీళ్ళిద్దరంట ఏం చేస్తారంట? వీళ్ళిద్దరంట లోక్సభకి రాజ్యసభకు 2 ఎలక్షన్లో ఓటేస్తారంట. ఎవరు వస్తారు? సపోజ్ మనకి లోక్సభకి రాజ్యసభకి ఎలక్షన్లు వేసేవాళ్ళు ఎవరున్నారు సార్ అంటే లోక్సభకి ఎన్నికైన సభ్యులు. లోక్సభకి ఎన్నికైతే రాజ్యసభకు ఓటేయరాళ్ళు, ఓటేయకూడదు. తర్వాత రాజ్యసభకి ఎన్నికైతే వాళ్ళు లోక్సభకు కూడా ఓటేయకూడదు. రాష్ట్ర ఎగువ సభ అంటే ఎవరు సార్ అంటే ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేదు మనకి. ఎవరికి ఉంటుంది సార్ అంటే రాష్ట్ర శాసనసభ అంటే ఎమ్మెల్యేలు. అంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు సార్ అంటే
ఒక రాజ్యసభ ఎంపీ ఎలక్షన్లో ఓటు వేయచ్చు. ఆయన గుర్తుపెట్టుకున్నాక ఎమ్మెల్యే రాజ్యసభ ఎంపీకి ఓటు వేయచ్చు. ఒక ఎమ్మెల్యే మళ్ళీ లోక్సభ ఎలక్షన్లో గనక జరుగుతూ ఉన్నప్పుడు ఎంపీకి ఓటు వేయచ్చు. ఇట్లాగా రాష్ట్ర శాసనసభ సభ్యుడికి మాత్రమే ఈ అధికారం ఉంటుంది. ఇద్దరికి ఓట్లు వేయచ్చు, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఆన్సర్ వచ్చరికి డి ఆన్సర్. నెక్స్ట్, భారత రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకై ఒక జాతీయ కమిషన్ నియమించాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? చూడండి, క్వశ్చన్లోని ఆన్సర్ ఉంది మనకి. ఇక్కడ ఏమంటున్నాడు? రాష్ట్రపతి ఏం చేస్తాడంట? షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించింది జాతీయ కమిషన్ నియమిస్తాడు. చూడండి ఒకసారి, సింపుల్ క్వశ్చన్ అనమాట. షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఎవరు నియమిస్తాడు అన్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి. అది మనకి రెండు క్వశ్చన్స్ని కలిపి, రెండు ఆన్సర్ని కలిపి ఒక క్వశ్చన్ తయారు చేశాడు. ఇప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం సార్ అంటే ఆర్టికల్ 338 అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనకి ఎలా ఉంది సార్ అంటే దీన్ని విడదీసి చెప్పుకుంటామంటే ఆర్టికల్ 338 ఆర్టికల్ 338A1 అంటారన్నమాట. సో ఆర్టికల్ 338 ఏంటి సార్ అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది కనిపిస్తుంది. NSCM అంటారన్నమాట, నేషనల్ ఎస్సీ కమిషన్ అనమాట. సరే, నేషనల్ ఎస్సీ కమిషన్. తర్వాత వచ్చరికి నేషనల్ ఎస్టీ కమిషన్ అంటారన్నమాట, సి అనమాట. ఇక్కడ రాసుకున్నాం నేషనల్ SSC, నేషనల్ STC, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్ అనమాట. ఇట్లాగా మనకి 338, 331 ఇస్తాడు. ఒకటే మనకి 331 లేదు కాబట్టి 338 ఇద్దరికి పనికి వస్తుంది. దాన్ని సపరేట్ చేశారు. 338లో ప్రారంభంలో మనకి 92లో వచ్చినప్పుడు అందరికి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఒకటే ఇచ్చారు. తర్వాత దాన్ని మళ్ళీ మాడిఫై చేసి 2 గ్రూపులుగా పెట్టారు. దీన్ని భాషా ప్రయుక్త రాష్ట్ర భావనను ఆమోదించిన నివేదిక ఏది? అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేశారంట. అయితే ఆ నివేదిక ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరని చెప్తున్నాడు? నెహ్రూ కమిటీ, తార్ కమిటీ, క్యాబినెట్ కమిషన్, సైమన్ కమిషన్, ఇద్దరికి సంబంధం లేదు. తార్ కమిషన్ రిపోర్ట్ని కూడా వ్యతిరేకించింది. నెహ్రూ కమిటీని మాత్రమే దీన్ని భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసి చెప్పేసి ఆమోదించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, భారత పార్లమెంటును తీవ్రవాదులు ముట్టడించినటువంటి సంవత్సరం 2000, 99, 2003, 2001. 2001వ సంవత్సరంలో మనకి ఆల్ఖైదా గ్రూప్ వాళ్ళు భారత పార్లమెంటు మీద దాడులు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది 2001 రీసెంట్ది అనమాట మనకి. రైట్, భారత ప్రభుత్వం యొక్క ఖర్చులను తగ్గించే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వం యొక్క ఖర్చులను తగ్గించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు, రాష్ట్రపతికి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటుకే ఉంటుంది. పార్లమెంటు మనకి ఖర్చులను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పార్లమెంటు జీతభత్యాలను పెంచేది కూడా పార్లమెంటే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చేస్తాడు సార్ అంటే, కంట్రోల్ జనరల్ అనేది ఆన్సర్ ఎందుకు కాదంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చేస్తాడంటే ఆడిట్ చేస్తాడు. ఎంత ఖర్చు అయింది, ఎంత అంటే ఉల్లంఘన జరిగింది, ఎంత మోసం జరిగింది, ఎంత అవినీతి కార్యక్రమాలకు వెళ్ళిందని చెప్పేసి చెప్తాడు, కానీ ఏం చేయలేడు. అంటే సపోజ్ దీన్ని ఏమంటాం సార్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఏమంటారు అంటే వాచ్ డాగ్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అంటారు. ప్రజాధనానికి కాపలా కుక్ అంటారు. కుక్ ఏం చేస్తుంది? కాపలా కాస్తుంది అంతే. అంటే మొరిగిద్ది కానీ దొంగని రాకుండా చేయలేదు, జస్ట్ మొరిగిద్ది. దానికి ఒక బిస్కెటో లేకుండా దానికి ఏదైనా మందు పెట్టేస్తే సైలెంట్గా అయిపోద్ది, కానీ దొంగతనం జరగకుండా చేయలేదు కుక్క. సో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఏం చేస్తుంది సార్ అంటే అవినీతి అక్రమాలు జరగకుండా ఆపలేదు. ఎందుకంటే అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిద్ది. పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ అంటారు, కాగ్ రిపోర్ట్ని. అంటే చనిపోయిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ ఎలాంటిది? ఏ పాడైంది, ఎలా పాడైంది, ఎలా చనిపోయి చెప్పేది, కానీ బ్రతికించలేదు. సో కాగ్ రిపోర్ట్ కూడా అంతే. మనకి కాగ్ రిపోర్ట్ని మనం ఏమంటారంటే శవ పరీక్షగా పోలుస్తారు. జస్ట్ జరిగింది చెప్పిద్ది కానీ జరగకుండా ఏం చేయలేదు. అందువల్ల ఇది కాగ్ అయితే కాదు. చూడండి, చాలా పాయింట్లు చెప్పాను ఇక్కడ మీకు కాగ్ గురించి. ఇక్కడే రాష్ట్ర గవర్నరు ఆర్డినెన్స్ జారీ చేసేది. రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ని జారీ చేసేది రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన విఫలమైనప్పుడు చేస్తాడా? రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినప్పుడు చేస్తాడా? రాష్ట్ర శాసనసభ సమావేశం లేనప్పుడు చేస్తాడా? రాష్ట్రపతి అనుమతి తీసుకొని చేస్తాడు సార్ అంటే రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేనప్పుడు. సో ఆర్డినెన్స్ అంటే మనం చెప్పుకున్నాం, ఆర్డినెన్స్ అనేది చట్టానికి ప్రత్యామ్నాయం కాదు, చట్టము కాదు. ఆర్డినెన్స్ అనేది చట్టానికి ఉన్న లక్షణాలు ఉంటాయి. ఆర్డినెన్స్ని కేంద్రంలో అయితే పార్లమెంట్ ఆమోదించే చట్టమైద్ది, రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఆమోదిస్తే చట్టమైద్ది, లేకుండా అవ్వదు. సో మనకి ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి గారు, ఆర్టికల్ 213 ప్రకారం మనకి గవర్నర్ విధిస్తాడు, అంటే ఆర్డినెన్స్ని ఇష్యూ చేస్తూ ఉంటాడు.
కానీ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రము కేంద్ర క్యాబినెట్ యొక్క సలహా తీసుకుంటాడు. రాష్ట్రంలో కూడా రాష్ట్ర గవర్నరు ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల యొక్క సలహా తీసుకుంటాడు. ఇదొక కీ పాయింట్ పెట్టుకుందాం. అయితే ఎందుకని ఆర్డినెన్స్ ఇస్తారు సార్ అంటే, దేశంలో ఒక అనుకోని సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు, నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు, ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి అనకూడదు కానీ ప్రాముఖ్యమైనటువంటి సమస్య జరుగుతూ ఉన్నప్పుడు ఎమ్మిటే చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావించినప్పుడు చట్టం చేయాలి. కానీ చట్టం చేయాలంటే శాసనసభల సమావేశాలు లేవు. సో ఇప్పుడు వరకు మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏం జరుగుతున్నాయి, ఈ సమావేశాలు జరుగుతున్నాయి, కేంద్రంలో జరుగుతూనే లేవు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేశ పార్లమెంటు రాష్ట్రపతిని అడుగుతూ ఉంటుంది, సార్ ఈరోజు చట్టం చేద్దామంటే పార్లమెంటు సభలు లేదు కాబట్టి ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేయమని అడిగినప్పుడు రాష్ట్రపతి ఇష్యూ చేస్తూ ఉంటాడు. ఏదైనా సరే ఆర్డినెన్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు సార్ అంటే, సమావేశాలు లేనప్పుడు. వేర్ ద లీజర్ ఇన్ ది హౌస్ అంటారు, ద సెషన్స్ ఆర్ ద పార్లమెంట్ నాట్ ఇన్ సెషన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభలో ఎన్నుకోబడే సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత ఉంటుంది? రాష్ట్ర శాసనసభలో ఎన్నుకోబడే సభ్యుల గరిష్ట పరిమితి 250, 300, 450 అంటే 500 మంది. 500 మంది కన్నా ఎక్కువగా ఉండకూడదు రాష్ట్ర శాసనసభలు అంటే ఎమ్మెల్యేలు. సో ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో 500 మంది కన్నా ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు, రాజ్యాంగం చెప్తుంది ఇది మనకి. హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్ దేని నుంచి ఇస్తారు? చూడండి, ఇక్కడ పెన్షన్ అన్నాడా జీతం అన్నాడా చూసుకోవాలి. సో హైకోర్టు న్యాయమూర్తుల జీతం పెన్షన్ ఎక్కడి నుంచి వస్తాడు సార్ అంటే, అతడు పనిచేసిన రాష్ట్ర సంఘటిత నిధి నుంచి, భారత అగంతుక నిధి నుంచి, భారత సంఘటిత నిధి నుంచి పైవేవి కావు, భారత సంఘటిత నిధి అంటారు. చూడండి ఒకసారి, అంటే మనకి ఈరోజు హైకోర్టు తీసుకుందాం. హైకోర్టు జడ్జెస్ కావచ్చు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. హైకోర్టు జడ్జి అనేది జీతం ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. జీతం తర్వాత వచ్చరికి పెన్షన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది, పెన్షన్. సో హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్ కానీ చీఫ్ జస్టిస్ కానీ ఎవరైనా సరే జీతం అనేది ఎక్కడి నుంచి వస్తాం సార్ అంటే, ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటారు, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వస్తూ ఉంటుంది. పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే, భారత సంఘటిత నిధి నుంచి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఎలా వస్తాం సార్ అంటే, జీతం అంటే పని చేస్తున్నప్పుడు వచ్చేదాన్ని జీతం అంటారు. ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు? రాష్ట్రంలో పని చేస్తున్నాడు కాబట్టి రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఇవ్వాలా. మరి జీతం పెన్షన్ అనేది భారత సగటు నుంచి ఎందుకు ఇస్తారు సార్ అంటే, ఆయన నియమించేది రాష్ట్రపతి కాబట్టి, ఆయన నియమించేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి, సెంట్రల్ నుంచి ఆయన నియమించింది కాబట్టి సెంట్రల్ నుంచే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. సేమ్ గవర్నర్ అనే పదాన్ని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. రాష్ట్ర గవర్నర్ అనే పదాన్ని వీళ్ళిద్దరు సెట్ అవుతారు మనకిద్దరికి కూడా. చూడండి సార్, చాలా ఎంత సింపుల్ అనిపిస్తూ ఉంది సబ్జెక్ట్. చూడండి, సో గవర్నర్ జీతం కూడా రాష్ట్ర సంఘటన, ఎందుకంటే ఆయన రాష్ట్రంలో సేవ చేస్తున్నాడు కాబట్టి పెన్షన్ కూడా గవర్నర్కి భారత సంఘటిత నిధి నుంచి ఇస్తారు, ఎందుకంటే ఆయన నియమించింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి. సో ఇట్లా ఈ 2 క్వశ్చన్స్ పడతా ఉన్నాయి, జాగ్రత్త చూసుకోండి. ఆగంతుక నిధి అంటే ఏంటిది? అత్యవసర పరిస్థితుల్లో, అంటే ఏదైనా సంఘటనలు, విపత్తులు, సైక్లోన్లు, వరదలు, తుఫానులు ఇలాంటి జరిగినప్పుడు ఖర్చు పెట్టేది ఆగంతుక నిధి, రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఆగంతుక నిధి అన్నాడా సంఘటిత నిధి అని చూసుకోవాలి. సంఘటన నిధి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్, పన్నులు పన్నేతర అంశాల నుంచి మొత్తం ఆర్టికల్ 266 నుంచి సేకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకున్నటువంటి న్యాయమూర్తులకి పెన్షన్. 2 లేదా అంతకన్నా ఎక్కువ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్ష వహించేవారు ప్రణాళికా సంఘం చైర్మన్ ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ, సీనియర్ గవర్నర్, కేంద్ర హోంశాఖ. జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి మనకి. అంటే మన జోనల్ కౌన్సిల్ అంటే మనకి సౌత్ జోన్ అని, నార్త్ జోన్ అని, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ స్టేట్ జోనల్స్ ఉంటాయి అనమాట. ఈ జోనల్స్ని అభివృద్ధి చేయడం కొరకు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం జరుగుతూ ఉంటాయి. అప్పుడు దానికి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఎవరుంటారు ఆయనే సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఉంటాడు. రాష్ట్రపతి ఎవరి ప్రాతిపదిన మేరకు క్షమాభిక్ష పడతాడు? రాష్ట్రపతి ఎవరిని బట్టి క్షమాభిక్ష పడతాడు సార్ అంటే, కేంద్ర హోంశాఖ, ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. క్షమాభిక్ష పెట్టాలంటే ఎవరిని బట్టి ప్రకారం పెడతారంటే, కేంద్ర హోంశాఖని పెడతారు. ఒకవేళ కేంద్ర హోంశాఖ మనకు లేకపోతే క్యాబినెట్ కనుక ఆప్షన్ ఉన్నట్లయితే క్యాబినెట్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మనకి క్షమాభిక్ష అంటే మనకి ఏదైనా ఉరిశిక్ష పడ్డప్పుడు ఉరిశిక్షను తగ్గించవచ్చు. ఉరిశిక్షని అంటే పనిష్మెంట్ని ఎక్కువ రోజులు లేకుండా తక్కువ రోజులు కావచ్చు, పెద్ద పనిష్మెంట్ని చిన్న పనిష్మెంట్ కానీ ఉరిశిక్షని
సాధారణమైన శిక్షగా యావజ్జీవ కారా శిక్షగా మార్చే అధికారం మనకి రాష్ట్రపతికి మాత్రమే ఉన్నది. రైట్. ఇక ఉగ్రవాద మరియు అంతరాయ చర్యల చట్టము సాధారణంగా టాడా అనే టాడా అనమాట. చూడండి, టాడా అనేటువంటి చట్టం అనమాట. TADA టాడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, మంచి చట్టం అనమాట. టాడా. టీ అంటే టెర్రరిస్ట్ అంటారు, టెర్రరిస్ట్. ఏ అంటే అటాక్ అంటారు, అంటే చర్యలు. డిజరప్టివ్ అంటే అంతరాయం కలిగించేటువంటి చట్టం అనమాట. టాడా యాక్ట్ అంటారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ డిజరప్టివ్ యాక్ట్ అంటే ఇదే. యాక్టివిటీస్ అంటే చర్యలు, ఇదేమో యాక్ట్ అంటే చట్టము. అంటే ఉగ్రవాదులు అంతరాయం కలిగించాలని చర్యలు చేపడతా ఉంటారు, అంటే దేశాన్ని డిస్టర్బ్ చేయాలని. అలాంటి వాటిని నివారించడం కోసం వచ్చినటువంటి చట్టం ఎప్పుడు సార్ అంటే 77, 74, 80, 85. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 85. ఇది 85లో చేస్తే 87లో అమల్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకుని. 87లో మనకి అమల్లోకి వస్తుంది. టెర్రరిస్ట్ డిజరప్టివ్ యాక్టివిటీస్ అంటాడు, టాడా చట్టం అంటారు, టాడా యాక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి సుభాష్ చంద్రబోస్ మరణంపై విధించిన కమిటీల్లో సరికానిది గుర్తించండి. సరైనదా సరికానిది అంటాడు. ముఖర్జీ, షానవాజ్, కోస్లో, ఫజల్ అలీ. సో షానవాజ్ తప్పించి మిగతా అన్ని కమిటీలు మనకి ఉన్నాయన్నమాట. చంద్రబోస్ మరణం పైన విధించిన కమిటీల్లో సరికానిది అన్నాడు. ఇది కాదు, ఇవన్నీ కూడా ముఖర్జీ కమిటీ, కోస్లో కమిటీ, ఫజల్ అలీ కమిటీ. ఈ కోస్లో కమిటీ చాలా ప్రాముఖ్యమైన కమిటీ. సో ఇలాగా సుభాష్ చంద్రబోస్ ఎలా చనిపోయినాడు విమాన ప్రమాదంలో అని చెప్పేసి ఇలాగా కొన్ని ఉన్నాయన్నమాట. రైట్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించి సరైనది ఎవరంట? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు, తొలగిస్తారు. గవర్నర్ నియమిస్తారు, తొలగిస్తారు. రాష్ట్రపతి నియమిస్తారు, గవర్నర్ తొలగిస్తారు. గవర్నర్ నియమిస్తారు, రాష్ట్రపతి తొలగిస్తారు. చూడండి, చాలా క్లారిటీగా మనకి మనం డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ క్వశ్చన్ని. ఆన్సర్ వచ్చరికి డి ఆన్సరు. గవర్నర్ నియమిస్తాడు, తొలగించేది రాష్ట్రపతి. చూడండి ఒకసారి, ఇది ఎట్లా అవుతా ఉంది సార్ చూడండి. అంటే మనకి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి కన్నా ముందు మనం యూపీఎస్సి గురించి చెప్పుకున్నాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 312 అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, ఆల్ ఇండియా సర్వీస్ అని చెప్పుకున్నాం. సో యూపీఎస్సిని, చైర్మన్స్ని, సభ్యులను ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు సార్ అంటే నియామకాలు, తర్వాత తొలగింపు అని రాసుకున్నాం. నియమించేది ఎవరంటే రాష్ట్రపతి నియమిస్తాడు, తొలగించేది కూడా రాష్ట్రపతి తొలగిస్తాడు. సో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఎవరు రాష్ట్రానికి సేవలు చేస్తారు. ఇప్పుడు గవర్నరు వీళ్ళన్ని రాజ్యాంగబద్ధ పదవులు కాబట్టి ఎందుకు రాష్ట్రపతి చేత నియమించాడు సార్ అంటే రాష్ట్రపతి రాజ్యాంగ అధిపతి కాబట్టి. ఇప్పుడు చూద్దాం. సో రాష్ట్రానికి వస్తున్నప్పుడు రాష్ట్ర రాజ్యాంగానికి అధిపతి ఎవరు? రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందని కాదు, కానీ రాష్ట్రంలో ప్రథమ పౌరుడు, రాష్ట్రంలో ఆయన అధిపతిగా చెప్పుకుంటారు, ఆయనే గవర్నర్ కాబట్టి నియమిస్తాడు. తొలగిస్తూ ఉన్నప్పుడు ఎవరు తొలగిస్తారు సార్ అంటే గవర్నర్కి అధికారం లేదు. ఇది సెంట్రల్లో మనకి రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఇవ్వటం అనేది జరిగింది. ఇది కొంత ప్రత్యేకంగా ఉంటుంది, ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, మీకు గవర్నర్ అని మీద నియమిస్తాడు, గవర్నర్ తొలగిస్తాడు అంటే కాదు, తప్పది. సో రాష్ట్రపతి తొలగిస్తారు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట. ఇది మనకి గ్రామ పంచాయతీలను స్థాపించుటకు రాజ్యాంగము చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగములోని ఏ అధికరణ తెలుపుతుంది? ఏంటంట, గ్రామ పంచాయతీలని స్థాపించాలి అని రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ చెప్తా ఉందండి. ఏ ఆర్టికల్ చెప్తా ఉంది? 73, 40, 74, 64, 40 అనమాట. మీకేం చెప్పానంటే పార్టీ అని చెప్పుకున్నాం. పార్టీ అంటే 40 అని చెప్పుకున్నాం. పార్టీ అంటే ఏంటి చెప్పుకున్నాము? పంచాయతీ అని చెప్పుకున్నాం. పార్టీ, పంచాయతీ. సో 40వ ఆర్టికల్ అనేది ఆదేశక సూత్రాలకు సంబంధించింది. ఆదేశక సూత్రాల్లో 40 ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే దేశం అనేది అభివృద్ధి చెందాలంటే స్థానికంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయండి 40 ఆర్టికల్ చెప్తుంది. దీని ఆధారంగానే 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పెట్టాడు. రైట్, ఇదొకటి. ఇక నెక్స్ట్ వన్, ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం జరుగుతూ ఉంటుంది? సో కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఒక రాజ్యాంగ సవరణ అనేది జరిగిందంట. ఏ రాజ్యాంగ సవరణ? 78, 80, 82, 84 సార్ అంటే 80వ రాజ్యాంగ సవరణ. కానీ మనకి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది ఆర్టికల్ ప్రకారము 280వ అధికరణ లేకుంటే ఆర్టికల్. సింపుల్గా మీరు ఒకే ఒక ఓడు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకరణలు అధికరణల కన్నా ఆర్టికల్ అంటే చాలా అంతే. 280వ ఆర్టికల్ ప్రకారం మనకి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఈ పన్నుల పంపకాలకు సంబంధించి ఒక సవరణ జరిగింది, ఆ సవరణే 80వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ 80 ఉన్నది, ఇక్కడ 80 ఉంది, జాగ్రత్త చూసుకోండి.
రైట్. స్థానిక సంస్థలకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సంవత్సరము 65, 64, 63, 59. ఆన్సర్ వచ్చరికి 59. సో 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రకారం 1959లో ఎలక్షన్ జరిగింది. ఇలా ఎలక్షన్ జరిగినట్టు మొదటి రాష్ట్రము రాజస్థాన్. తర్వాత వచ్చరికి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్, క్రింది వాణిలో సరికాని జతని గుర్తించండి. సరికాని జత అనడం అంతే. అడవులు ఉమ్మడి జాబితా, స్టాక్ ఎక్స్చేంజ్ ఉమ్మడి జాబితా, సేవింగ్స్ బ్యాంక్స్ కేంద్ర జాబితా, ప్రజారోగ్యము రాష్ట్ర జాబితా. సో అడవులు అన్నప్పుడు మనకి అడవులు అనే చాప్టర్ మీకు ఉంటుంది అనమాట. అడవులు అన్నప్పుడు అడవులు, తర్వాత వన్యమృగాలు, వివాహాలు, విడాకులు ఇవన్నీ కూడా మనకి ఉమ్మడి జాబితా కిందకి వస్తూ ఉంటాయి. ఇది రైట్ ఆన్సరే. సో ప్రజారోగ్యము రాష్ట్ర జాబితా కిందకి వస్తుంది. బ్యాంకులు అనగానే మీకు అందరికీ తెలుసు కేంద్రంలోనే ఉంటాయి, కేంద్ర జాబితా. ఇదొక్కటి తప్పు. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఉమ్మడి జాబితా కాదు. సో స్టాక్ ఎక్స్చేంజ్లు అన్నీ కూడా కేంద్రం ఆధీనంలో ఉంటాయి, రాష్ట్రానికి సంబంధం లేనే లేదు. ఆన్సర్ వచ్చరికి బి ఆన్సర్ అనమాట. వరకట్న నిషేధ చట్టం రూపొందించిన కాలము 71, 56, 61, 65. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వరకట్న నిషేధ చట్టం 1961. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. అంటే 1661 అనమాట. 1661, 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకోవాలి. రైట్. షెడ్యూల్డ్ కులాల తెగలపై ఆకృత్యాల నిరోధక చట్టం చేసిన సంవత్సరం. అన్ని సంవత్సరాలు వస్తున్నాయి. 89, 90, 76, 89 అంటే 89వ సంవత్సరంలో చేస్తే 1992లో ఇది అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకుని 89లో చేస్తే 92లో అమల్లోకి వచ్చింది. SC ST అట్రాసిటీ కేసు అంటారు కదా, అదనమాట. భారత రాజ్యాంగం జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చే కాలం నాటికి వాస్తవ పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు 50 జనవరి 26లో అమల్లోకి వచ్చినప్పుడు ఒక ప్రజాస్వామ్య రిపబ్లిక్, సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్, సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ ఎలా ఉంది? ఇప్పుడు 50లో ఎలా ఉంది సార్ అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఇలా ఉండేది. సో తర్వాత కాలంలో ఏం చేశారు సార్ అంటే సామ్యవాద లౌకిక అనే పదాలు తీసుకొచ్చారు. ఎప్పుడు అంటే మనకు అందరికీ తెలిసింది 42వ రాజ్యాంగ సవరణ 1976. అంటే ఎగ్జామినర్ చాలా క్లియర్ కట్గా అడుగుతా అన్నాడు. ఏమడుగుతున్నాడు? కరెక్ట్గా 50లో అమల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంది అని అన్నాడు. ఇది ఆన్సర్. అట్లా కాకుండా ఈ స్టేట్మెంట్ తీసేసి ప్రస్తుతం అమల్లోకి వచ్చినప్పుడు పదం కూడా తీసుకోండి. ప్రస్తుతం రాజ్యాంగ పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగినా సరే ఆన్సర్ ఎవరు వస్తారు? మనకి ఆన్సర్ డి వస్తుంది. క్వశ్చన్ బట్టి మనం చూసుకోవాలి. మన క్వశ్చన్ బట్టి అయితే ఇప్పుడు ఆన్సర్ ఏంటిది మనకి? ఆన్సర్ బి. రైట్. ఏ అధికరణను అనుసరించి ప్రాథమిక హక్కులను అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ చేయొచ్చు? చూడండి, ప్రాథమిక హక్కులను ఏం చేయొచ్చు అంట? సస్పెండ్ చేయొచ్చు అంట. ఎప్పుడంట? అత్యవసర పరిస్థితులు. చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇంకోటి అడుగుతాడు క్వశ్చన్. ప్రాథమిక హక్కులను ఎప్పుడు సస్పెండ్ చేయొచ్చు? అత్యవసర పరిస్థితుల్లో. ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తారు. 2 క్వశ్చన్స్ వచ్చినాకండి. ఇప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తాడు సార్ అంటే 52, 56, 60, 59. ఇది ఒక చూడండి. 52 అనేది జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించింది. 56 అనేది రాష్ట్రపతి పాలనకి సంబంధించింది. రాష్ట్రపతి పాలన లేకుంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి, స్టేట్ ఎమర్జెన్సీ అంటారు. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి. మనం చెప్పుకున్నాం అత్యవసర పరిస్థితులు 3 ఉంటాయి: 52, 56, 60. జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, దాన్నే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని, దాన్నే రాష్ట్రపతి పాలన అంటారు. సో 359 ప్రకారమే రాష్ట్రపతి సస్పెండ్ చేస్తాడు. సో ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్ చేస్తాడు. అయితే 20, 21 ఆర్టికల్స్ అనేవి సస్పెండ్ చేయలేడు. ఇదొక కీ పాయింట్. సో మనకి జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే ఏర్పాటు చేస్తాడో ఆటోమేటిక్గా ఏ ఫండమెంటల్ రైట్స్ రద్దు అవుతాయి సార్ అంటే 19వ ఫండమెంటల్ రైట్స్. 3 క్వశ్చన్ చెప్పాను. ప్రాథమిక హక్కులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడా? చేయలేడు. 20, 21 తప్ప మిగతా వాటిని సస్పెండ్ చేస్తాడు. అయితే సో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయకుండానే ఆటోమేటిక్గా ఏ ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి సార్ అంటే ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్కి సంబంధించింది. మంచి క్వశ్చన్ ఇది. రైట్. భారతదేశంలో యూనియన్లోను రాష్ట్రాలలో ఒకే విధమైన సేవలను అందించే ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటిది అంటే భారతదేశంలోను ప్లస్ రాష్ట్రాలలోనూ సేవలు అందిస్తూ ఉంటారు వీళ్ళు. ఎవరు సార్ అంటే అఖిల భారత సర్వీసులు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, సెంట్రల్ సర్వీసులు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటారు. అంటే మనకు 2 సర్వీసులు ఉంటాయి. ఒకటి అఖిల భారత సర్వీసులు అంటారు, అఖిల భారత సర్వీసులు అని. తర్వాత సరికి సెంట్రల్ సర్వీసులు అంటారు.
సో అఖిల భారత సర్వీసులు ఎవరు సార్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ కూడా అఖిల భారత సర్వీసులు. తర్వాత వచ్చరికి ఐఎఫ్ఎస్లు అంటారు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫారెస్ట్ సర్వీసు. తర్వాత వచ్చరికి ఐఎఫ్ఎస్ అంటారు, ఫారిన్ సర్వీసులు అంటారు, ఫారిన్ విదేశాంగ రాయబారులుగా ఉంటారు. తర్వాత వచ్చరికి రెవెన్యూ సర్వీసులని, తర్వాత వచ్చరికి మనకి ఏమంటారు, తర్వాత ఎక్సైజ్ అని, కస్టమ్స్ అని, ఇలాగ కొన్ని సేవలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా కేంద్రానికి మాత్రమే సేవలు చేస్తారు, రాష్ట్రానికి సేవలు చేయరు. ఇప్పుడు ఏమంటారు, ఇద్దరికి సేవలు చేస్తారు. అఖిల భారత్ అంటే ఇద్దరు అనమాట. సో అఖిల భారత్ అంటే ఇద్దరు, కేంద్రానికి రాష్ట్రానికి. అలాంటి ఆప్షన్ ఏముంది మనకి, ఏ ఉంది, అఖిల భారత సర్వీసు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అఖిల భారతే, కానీ అఖిల భారత్లో భాగం అనమాట వీళ్ళందరూ కూడా. సెంట్రల్ సర్వీస్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ సెంట్రల్ సర్వీస్లో భాగము. కాబట్టి ఇక్కడ సర్వీసులు కాదు మనం పెట్టాల్సిన ఆన్సరు, ఈ రెండిట్లలో ఎంచుకోవాలి. సెంట్రల్ సర్వీస్ అంటే కేవలం సెంట్రానికి మాత్రమే, కేంద్ర ప్రభుత్వాన్ని మనకి సేవలు చేస్తారు. అఖిల భారత్ అంటే ఇద్దరికి సర్వీసులు చేస్తారు. సో ఇది మనకి ఆన్సర్ అనమాట, చూసి పెట్టుకోవాలి దీని ఆన్సర్ని మనం. రైట్, చూడండి జాబితాలను మనకి కోడ్ ఇచ్చాడు, జాబితా 1 జాబితా 2. మనం ఏం చేయాలి సార్ అంటే సరైన సమాధానాన్ని గుర్తించాలన్నాడు. సో మనకి 39A, 43, 44, 50. సో ఫస్ట్ మనకి తెలిసిన వాటిని చూసుకుందాం. 44 అంటే ఏం చెప్పుకున్నాం, 2 ఉన్నాయి, కామన్గా ఉన్నాయి, కామన్ తీయాలని చెప్పుకున్నాం. దేనికి సంబంధించింది సార్ అంటే ఒకే పౌర స్మృతి, ఉమ్మడి పౌర స్మృతి ఉండాలి. కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి. చూడాలి, ఈ 3 పదాలు ఒకటే, కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి. ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కలాగా తీసుకున్నాడు అంతే, ఈ 3 కూడా ఒకటే. 50 ఏం చెప్పుకున్నాం మనము, మనకి న్యాయశాఖ నుండి కార్యనిర్వాహక శాఖను వేరు చేయాలని చెప్పి అనుకున్నాం మనం. 50 ఆర్టికల్ ఇంతకుముందు చెప్పినప్పుడు చెప్పుకున్నాం మనం. ఈ 2 వచ్చేసినాయి మనకి. ఇప్పుడు చూద్దాం, సి అనేది 2 అంటే సి ఆప్షన్ 2 అయి ఉండాలంట. సి ఆప్షన్ 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. తర్వాత వచ్చరికి 51 డి ఆప్షన్ చూడండి 3 అయి ఉండాలన్నాడు. రైట్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే బి ఆన్సర్ కాదు, డి ఆన్సర్ కాదు. సో మ్యాక్సిమం ఈ 2 కన్ఫామ్ అయిన, ఇంకా కన్ఫామ్ కాలేదు 2 సి. ఇప్పుడు చూద్దాం, 39A అంటే మీకు చెప్పుకున్నాను అనమాట, ఉచిత న్యాయ సలహా ఇవ్వాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి. ఇక్కడే నల్సార్ యూనివర్సిటీని ఏర్పాటు చేసామని చెప్పుకున్నాము. ఏ వచ్చరికి ఉచిత న్యాయ సహాయము, ఏ వచ్చరికి 4. ఏ ఎక్కడుంది మనకి 4 ఇక్కడ ఉంది. ఆన్సర్ ఇది తప్పు. ఇక మిగిలిపోయింది ఏంటి సార్ అంటే మనకి చెక్ చేసుకుంది 43 కార్మికులకు సరైన వేతనాలు. సో ఇది మనకి ఆన్సర్ సి. అన్నా హజారే ఈ క్రింది విషయాలలో పేరు పొందిందంట. ఏ విషయాల్లో, నీటి పరివాహక ప్రాంత అభివృద్ధి, గ్రామీణ విద్య, గిరిజన అభివృద్ధి, సహకార, ఈ 3 తప్పు. సో దీన్ని మనకి ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటారు అన్నమాట. వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటారు. ఇంకా వచ్చరికి నాకు ప్రత్యేకత ఏంటి సార్ అంటే లోక్పాల్ బిల్ అనేది తీసుకొచ్చాడు అనమాట. సో వాటర్ షెడ్ అంటే మనకి నీటిని మనం అభివృద్ధి చేసుకోవాలి, నీటి పరివాహక ప్రాంతాన్ని స్టోర్ చేసుకోవటం వల్ల, నీటిని స్టోర్ చేయడం వల్ల అభివృద్ధి అనేది జరుగుతూ ఉందని చెప్పేసి నీటిని సంరక్షించాలని ఉద్యమాన్ని తీసుకొచ్చాడు అన్నా హజారే. ఒక మాటలు చెప్పాలంటే ఇంకోటి ఈయన గురించి చెప్పాలంటే లోక్పాల్ లోకాయుక్త కారకుడు కూడా అన్నా హజారేగా చెప్పుకోవచ్చు. రైట్, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు ఏఆర్ రాజ్యాంగ పార్టికల కింద అప్పీలు చేయవచ్చు. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అయినా అని చెప్పి సుప్రీంకోర్టులో పిల్లేస్తాడు సార్ అంటే 13, 14, 32, 34, 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. సో మనకి 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టులో పిల్లేస్తాడు, అవసరమైతే 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టులో వేస్తాడు. ఈ 32వ ఆర్టికల్ సుప్రీంకోర్టు, 226 ఆర్టికల్ హైకోర్టు ఏం చేస్తుంది సార్ అంటే వ్యక్తిగత ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. నిన్ను ఎవరైనా డిస్టర్బ్ చేశారు ప్రాథమిక హక్కుల ప్రకారము, ఈ ప్రాథమిక హక్కులు నీకు రాకుండా ఎవరైనా చేశారనుకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. 32 ప్రకారం సుప్రీంకోర్టుకు, 226 ప్రకారం హైకోర్టుకు వెళ్ళొచ్చు నువ్వు. బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని దీని నుంచి తీసుకున్నాను. బ్రిటిష్ ప్రభుత్వము భారత ప్రభుత్వాన్ని దీని నుంచి తీసుకున్నారు. అంటే ఏ చట్టం ప్రకారం అనుకున్న అంశాలు తీసుకున్నాం సార్ అంటే మనం చార్టర్ చట్టం 33, 58 చట్టం, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, తర్వాత 86, తర్వాత వచ్చరికి పిట్స్ ఇండియా యాక్ట్. క్వశ్చన్ వలస చూడండి, బ్రిటిష్ ప్రభుత్వము భారత ప్రభుత్వాన్ని దీని ద్వారా తీసుకున్నాను అంటే 1858 చట్టం ప్రకారం. 1857 సిపాయిల తిరుగుబాటు వస్తూ ఉంటే, సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కొంత మనకి భారత ప్రభుత్వానికి కొంత సహకారం అందించడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు అలా ఉండేది కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేదన్నమాట. రాజ్యాంగములో ఈ క్రింది వానిలో స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని హక్కులను కల్పించారు.
సో మనకి స్వేచ్ఛకు సంబంధించిన హక్కులు ఉన్నాయంట. స్వేచ్ఛ హక్కు అంటే మనకి ఏముంటుంది, సమానత్వపు హక్కు అనేది మనం చెప్పుకున్నాము. తర్వాత వచ్చరికి స్వేచ్ఛ హక్కు అనేది రెండోది అని చెప్పుకున్నాం మనం. సమానత్వపు హక్కు 14 నుంచి 18 వరకు ఉంటాయి. 19 నుంచి 22 వరకు మనకి స్వేచ్ఛ హక్కు అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనకి స్వేచ్ఛ హక్కు ఎక్కడ ఉంటుంది? 19 నుంచి 22 మధ్యలో ఉండాలి. 30, 29 కాదు. 29, 30 దేనికి సంబంధించింది? విద్యా సాంస్కృతిక హక్కు ఇది కాదు. 19 నుంచి 22 స్వేచ్ఛ హక్కు ఇక్కడే ఉంది మనకి. 23 నుంచి 24 ఏంటంటే పీడనాన్ని నిరోధించే హక్కు. 14 నుంచి 18 అంటే సమానత్వపు హక్కు. ఆన్సర్ వచ్చరికి అడిగింది క్వశ్చన్ స్వేచ్ఛ హక్కు 19 నుంచి 22. సో సింపుల్గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు మనం. కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటేనే పెట్టగలుగుతాం మనం. పంచాయతీలలో మహిళా రిజర్వేషన్ తెలిపే అధికారం ఏంటిది? 243F, 243E, 243D, 243C. ఆన్సర్ 243D. అంటే మనకి చూడండి ఒకసారి 243 అనేటువంటిది డి ఇటు పక్క, తర్వాత వచ్చరికి టీ అంటారన్నమాట. ఇది కూడా 243 డిటి అంటారన్నమాట. డిటి పోస్ట్ అని చెప్పేసి మీకు చెప్పండి, డిప్యూటీ తహసీల్దార్ పోస్టు. ఇదేం సార్ అంటే మహిళలకు రిజర్వేషన్స్కి సంబంధించి పంచాయతీల్లో మహిళలకు ఎలా రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేది చెప్తూ ఉంటుంది. తర్వాత వచ్చరికి మున్సిపాలిటీలలో 243Dకి సంబంధించింది. సో ఇలాగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. డిటి అంటే పంచాయతీలు మున్సిపాలిటీకి సంబంధించింది. తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఏ రాజ్యాంగం భాగము కాదు. సో డాక్ట్రిన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటన్నమాట. అంటే అధికారాల విభజన అనేది ఒక రాజ్యాంగంలో కాదంట. కొన్ని రాజ్యాంగాలు ఉన్నాయి. యునైటెడ్ కింగ్డము, ఇండియా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో కానిది ఎవరు వస్తారు సార్ అంటే యునైటెడ్ కింగ్డమ్. ఎందుకు కాదు సార్ అంటే అధికారాల విభజన అనేది మనం రాసుకుంటాం. భారత రాజ్యాంగ రచన ద్వారా రాయటం జరుగుతూ ఉంటుంది. అంటే అయ్యా కేంద్ర ప్రభుత్వం నువ్వు కొన్ని అంశాలు తీసుకో, ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం నువ్వు కొన్ని తీసుకో, ఇద్దరం కలిసి కొన్ని అంశాలు పెట్టుకుందాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అడవులు ఉమ్మడి జాబితా, ప్రజారోగ్యం రాష్ట్ర జాబితా, ఎక్సైజ్, బ్యాంకు అన్నీ కూడా మనకి స్టాక్ ఎక్స్చేంజ్లు కేంద్ర జాబితా చెప్పుకున్నాం. సో ఇలా జాబితాల గురించి వస్తున్నప్పుడు పంచుకున్నారు రచన ద్వారా. యునైటెడ్ కింగ్డమ్ ఎందుకు కాదు సార్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో రాజ్యాంగ రచన జరగలేదు. యునైటెడ్ కింగ్డమ్ అంతా కూడా ఆచార సాంప్రదాయాల ప్రకారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది అలిఖిత రాజ్యాంగం అంటారు. దీనికి రాజ్యాంగం అనేది లేదు కాబట్టి ఇది. సో ఇండియాలోని, కెనడాలోని, మన తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బాగా ఫేమస్ రాష్ట్రాలు దేశాలు ఎవరు సార్ అంటే 2. సో రెండింటి నుంచే మనం కాపీ చేసుకొని మనం పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్. 6 విషయాల సూత్రము 6 పాయింట్స్ ఫార్ములా రాజ్యాంగములు పొందుపరచబడినది దేని ద్వారా అంటే మనకి 74, 75, 76, 73 ఇచ్చాడు. 32వ రాజ్యాంగ సవరణ 73లో మనకి 6 పాయింట్ ఫార్ములా అనేది తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి పాయింట్ అనమాట ఇది మనకి. ఎందుకంటే అప్పుడు జయాంధ్ర ఉద్యమం 69లో తెలంగాణ ఉద్యమాలు వచ్చారు కాబట్టి తెలంగాణ ప్రజలను కూల్ చేయడం కొరకు తీసుకొచ్చినటువంటి ఫార్ములా 6 పాయింట్స్ ఫార్ములా అనమాట. సెక్యులర్ అనే పదము రాజ్యాంగ పీఠికలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీర్చబడింది అంటే మనకి చేర్చబడిన పదం అర్థమవుతుందా లేదా? భారత రాజ్యాంగం ఎక్కడ చేర్చారు? పీఠికలో చేర్చారు. ఏ సవరణ ద్వారా చేర్చినారంటే 44, 43, 42, 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకురావడం అనేది జరిగింది 76లో ఇందిరాగాంధీ. నెక్స్ట్ పాయింట్, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చిందంటే చాలా డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మనకి 1904 గుర్తుపెట్టుకుంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో 1904 చట్టం ప్రకారం భారతదేశంలో యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్, దీంట్లో మనకి ఏం లేదు ఇక్కడ. భారత రాజ్యాంగంలోని పీఠిక ఏ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది అంటే మనకి ఒక కాపీ చేసుకున్నాము, లేకుంటే ఏ రాజ్యాంగం నుంచి మనం అలా కాన్సెప్ట్ మనం కూడా పెట్టుకున్నాము అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఇటలీ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి పీఠిక ఉన్నది ప్రియాంబుల్. వాళ్ళు ఫస్ట్ లిఖిత రాజ్యాంగం కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు, బాగుందని చెప్పేసి మనం కూడా తెచ్చుకొని కాపీ పేస్ట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి యుఎస్ఏ. వాళ్ళని పోలి మనం పెట్టుకున్నాం కానీ మనల్ని బట్టి వాళ్ళు పెట్టుకోలేదు. రైట్, ఇది క్లారిటీ మిస్ అవ్వకూడదు. పంచాయతీరాజ్ వ్యవస్థలు దీనిని బలోపేతం చేయడానికి నిర్దేశించబడ్డాయి. ఇండికేటివ్ ప్లాన్ అని విద్యుత్ ప్రణాళికల్లో మల్టీ లెవెల్ ప్లాన్లని వ్యవస్థీకృత ప్రణాళికలు అనమాట. టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి మనకి, ఆర్గనైజ్డ్ ప్లాన్స్ అంటారు అనమాట. సో ఒక సిస్టమేటిక్గా మనకి పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన పంచాయతీలు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శాసనసభ క్వశ్చన్ మళ్ళీ వచ్చినట్టుగా ఉంది. అమెరికన్ కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది క్వశ్చన్, అమెరికన్ కాంగ్రెస్. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్కు క్రిప్స్ మిషన్కి మధ్య చర్చలలో దోహదపడినటువంటి వాళ్ళు.
సో క్రిప్స్ రాయబారం వస్తూ ఉంది అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో క్రిప్స్ రాయబారాన్ని మన వాళ్ళు వ్యతిరేకించాలని చెప్పేసి కూడా మనము ప్రారంభంలో చెప్పుకున్నాం క్లాస్ చెప్తున్నప్పుడు. అప్పుడు మధ్య మనకి చర్చల్లో సహకరించినటువంటి వ్యక్తి ఎవరు? విన్స్టన్ చర్చిల్, ఎల్డబ్ల్యూ మాటర్స్, చాంగ్ కై షేక్, దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి నౌరోజీ మనకి క్రిప్స్ మిషన్కి జాతీయ నాయకుల మధ్య ఉండి చర్చలకి సహకరించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని, బ్రిటిష్ పార్లమెంట్ కింద ఎక్కినటువంటి మొదటి భారతీయుడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. డ్రైన్ సిద్ధాంతం, వలస అంటే భారతదేశ ఆదాయం అనే దేశాలకు వలస వెళ్ళిపోతా ఉంది అని చెప్పేసి ఈయన రాసినటువంటి మంచి గ్రంథం అనమాట. అది డ్రైన్ థియరీ అంటారు. రాష్ట్రపతిగా వయస్సు అర్హత ఎంత? ఎన్ని సంవత్సరాలకి రాష్ట్రపతి అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది 35 సంవత్సరాలు వయసు ఉంటేనే రాష్ట్రపతికి వెళ్ళాలి. చూడండి ఒకసారి, 35 సంవత్సరాలు అంటే మనకి ఎవరెవరు ఉంటారు సార్ అంటే రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి. నువ్వు ఈరోజు రాష్ట్రపతి కావాలంటే అవ్వలేదు. ఎందుకంటే నీకు మహా అయితే ఎన్ని సంవత్సరాలు అంటే 25-24 ఇయర్స్ ఉంటాయి అంతే నీకు. నువ్వు రాష్ట్రపతి కావాలి. 30 సంవత్సరాలు అయితేనే రాష్ట్రపతి అవుతారు, లేకుంటే 30 దాటాలి. ఆ వయసుకు వస్తేనే నువ్వు అవుతావు, కానీ లేకుంటే కాదు. సో 50 సంవత్సరాలు అసలు లేదు. 25 అంటే మనకి ఎవరైనా లోక్సభ ఎంపీగా వెళ్ళాలనుకోండి, లోక్సభ ఎంపీగా వెళ్ళాలనుకుంటే నీకు 25 ఇయర్స్ ఉండాలా. సో నేను రాజ్యసభకి వెళ్తాను సార్ అంటే నీకు మరి 30 ఇయర్స్ ఉన్నాయా చూసుకోవాలి మరి. సో 30 ఇయర్స్ కనుక్కుంటే రాజ్యసభ ఎంపీగా అవుతావు. 25 ఇయర్స్ ఉంటే మాత్రము ఉంటాయి. ఇది పంచాయతీలో నువ్వు ఏమైనా సర్పంచ్గా పోటీ చేయాలి సార్ అంటే పోటీ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో దాటి వచ్చావు 21 సంవత్సరాలు, ఎందుకంటే డిగ్రీ పాస్ అయ్యాయి కాబట్టి. సో ఇట్లాగా మనకి వయసుల మీద కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. రాష్ట్ర గవర్నర్కు ఎవరిని నియమించలేదు. రాష్ట్ర గవర్నర్కు ఎవరిని నియమించేది లేదు. లోకాయుక్త, తర్వాత వచ్చరికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, రాష్ట్ర హైకోర్టు జడ్జిలు, అడ్వకేట్ జనరల్. యాక్చువల్గా అయితే అందరూ కూడా రైట్ ఆన్సర్. అడ్వకేట్ జనరల్ని ఈయన నియమిస్తాడు, రాష్ట్ర గవర్నరే. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈయన నియమిస్తాడు, లోకాయుక్త కూడా నియమిస్తాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే హైకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తాడు. గుర్తుపెట్టుకోండి, హైకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తాడు. కాకపోతే ప్రమాణ స్వీకారాలు ఎలా జరుగుతాయి సార్ అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ప్రమాణ స్వీకారాలు ఓత్ అండ్ అఫర్మేషన్స్ అంటారు. సో గవర్నర్ సమక్షంలో మనకి ప్రమాణ స్వీకారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది ఆన్సర్ మనకి రైట్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే జాన్ సైమన్, విన్స్టన్ చర్చిల్, క్లెమెంట్ అట్లీ, సర్ రామ్సే మెక్డానల్డ్. రామ్సే మెక్డానల్డ్ అని ఆయన మనకి అధ్యక్షత వహిస్తాడు. ఆన్సర్ డి. ఈయన కేవలం మొదటి రౌండ్ టేబుల్ సమావేశం కాదు, రెండవ దానికి మూడవ దానికి ఈయనే మనకి అధ్యక్షత వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. లండన్లో జరుగుతాయి రౌండ్ టేబుల్ సమావేశాలు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. భారతదేశ రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటైన ఆర్థిక న్యాయం దేనిలో పొందుపరచబడింది? ఎకనామికల్ జస్టిస్ అంటారు. ఆర్థిక న్యాయం అనేది ఎక్కడ రాశారు? పీఠిక ఆర్థిక సూత్రాల్లో ఉన్నాయా? ఆ పీఠిక ప్రాథమిక హక్కుల ఆదేశ సూత్రాలు, పీఠిక ప్రాథమిక హక్కుల ఆదేశ సూత్రాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక హక్కుల్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఎక్కడ ప్రాథమిక హక్కులు ఉంటే దాన్ని కొట్టేసుకోవచ్చు. సో ఈ మూడు కాదనమాట. ఎక్కడుంది సార్ అని మనంటే పీఠికల్లో ఉంది, ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఆర్టికల్ 38లో ఆర్థిక న్యాయం ఉండాలని చెప్పేసి మనకి చెప్తా ఉంటుంది. పీఠికలో మనకి జేఎల్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. జస్టిస్ అనే పదం ఎక్కడెక్కడ సార్ అంటే సోషలాజికల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్ అని చెప్పేసి 3 పదాలు చెప్తున్నాం. చూడండి ఒకసారి ఎట్లా అడిగాడు పదం. మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. అంటే ఈ క్వశ్చన్ పెట్టాలంటే నీకు చాలా ఏరియాల మీద సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటేనే పెట్టగలుగుతూ ఉంటాం. అంటే ఒకటి తెలుసుకున్నామంటే పక్కాగా ఒక దాంట్లో లేదనుకుంటే మనం ఈజీ కొట్టిపెట్టేస్తాం అనమాట. సింపుల్గా ఆన్సర్ పెట్టేయచ్చు. అంటే తెలియాలంటే చదవాలంటే కూర్చోవాలంటే ఏం చేయాలి? పక్కన అన్ని పెట్టేసి కూర్చోవాలి. అప్పుడు భారత రాజ్యాంగంలో అవశిష్ట అధికారాలు కలిగి ఉన్నవారు రెసిడ్యువల్ పవర్స్ అని మనం చెప్తున్నాం అనమాట. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, మిగిలిపోయిన వాటిని అవశిష్ట అధికారాలు అంటారు. అంటే ఏ జాబితాలో లేనటువంటి వాటిని అవశిష్ట అధికారాలు అంటే ఎవరికి ఉన్నాయి సార్? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు. రాష్ట్రాలంటే పార్లమెంట్ ఆధీనంలో ఉంటాయి. రైట్. ఇది అంటే ఏ జాబితాలో లేనటువంటి వాటిని అవశిష్ట అధికారాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులలో ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పదవి బాధ్యతలను నిర్వహించేది ఎవరు? చూడండి ఒకసారి, రాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి పదవి రెండు కూడా ఒకేసారి ఖాళీ ఏర్పడ్డాయి అనమాట. అది పాయింట్ అనమాట. ఇంకొంచెం క్లారిటీ, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పదవిని ఎవరు అలంకరిస్తారు? లోక్సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ నిర్ణయించిన వ్యక్తి. అంటే భారత ప్రధాన న్యాయమూర్తి. సో మనకి వివి గిరి రాజీనామా చేశాడు. అంటే జాకిర్ హుసేన్ చనిపోయాడు. జాకిర్ హుసేన్ గారు రాష్ట్రపతిగా ఉన్నాడు అనమాట. జాకిర్ హుసేన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చనిపోయాడు.
అప్పుడు ఉపరాష్ట్రపతి వివి గిరి గారు. అప్పుడు ఏమవుతారు, రాష్ట్రపతి ఖాళీ పదవి అయితే ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో ఆయనే మనకి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు. అంటే ఉపరాష్ట్రపతికి ఉన్న వివి గిరి వచ్చి ఈరోజు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు సార్ అంటే వివి గిరి గారు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశాడు. చేయటం వల్ల ఏమైంది, రాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవి 2 పదవులు ఖాళీ అయింది. ఇప్పుడు ఏం చేయాలా, అప్పుడు మనకి 1968 చట్టం తీసుకొచ్చి ఎవరైతే మనకి ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారో ఆయన తీసుకొచ్చి తాత్కాలిక రాష్ట్రపతిగా పెట్టాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అట్లా వచ్చినటువంటి వ్యక్తి జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా ఈజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ హూ ఈజ్ ద ఫస్ట్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ హూ కేమ్ ఫ్రమ్ ది చీఫ్ జస్టిస్. ఇట్లా అనమాట. భారత ప్రధాన న్యాయమూర్తిలో వచ్చి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ బానును ముందుగా తెచ్చినది ఎవరు? ఎంఏ జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా, రహమద్ అలీ చౌదరి, సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఇక్బల్ అలీ చౌదరి. సయ్యద్ రెహమద్ అలీ చౌదరి అనమాట. రహమాన్ అలీ చౌదరి. రెహమద్ అని కూడా ఉంటుంది, పర్లేదు. చౌదరి అనే ఓడికి ఇవ్వడు అనమాట. ఇక్కడ షెడ్యూల్ కులాల వారిని అంటరాని వారనే పదాన్ని మొదటిగా వాడింది ఎవరు? జేఎస్ నెస్ఫీల్డ్, ఆల్ఫ్రెడ్ లైవ్ హాలు, డబ్ల్యూసి క్రూక్, హెచ్ఆర్ రిస్లే గారు. ఈ పాయింట్ గుర్తుకోండి, రిస్లే అని గుర్తుపెట్టుకోండి. సో రిస్లే అనేటువంటి ఒక బ్రిటిష్ ఆఫీసరు ఈ బ్రిటిష్ వాళ్ళు షెడ్యూల్ కులాల వారిని షెడ్యూల్ కులాల వారిని అంటరాని వారు అనే పదాన్ని వాడు అనమాట. చూడండి, అన్టచబిలిటీ అనే పదాన్ని వాడింది ఆయన అనమాట. రైట్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను సంబంధించిన ఆర్టికల్ ఏంటిది? ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. 11 నుంచి 25 వరకు ఉన్నాయా? 12 నుంచి 35, 13, 36, 18, 40 అంటే లేదు. చూడండి, మనకి 12 నుంచి 35 వరకు ఉంటాయి. 36 నుంచి అసలు 13, 36 లేనే లేదు. 18, 40 కూడా లేనే లేదు. 11, 25 లేనే లేదు. ప్రాథమిక హక్కులు అనేవి 12 నుంచి 35. 36 నుంచి 51 ఆదేశ సూత్రాలు. 11 నుంచి మనకి 5 నుంచి 11 వరకు పౌరసత్వం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆదేశిక సూత్రాలలో ఉమ్మడి శిక్షణా స్మృతి దీని కొరకు సూచించబడింది. ఆర్టికల్ 44 ఆదేశ సూత్రాలు ఉన్నది గోవాలో అమలవుతుంది. కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పుకున్నాం. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి సార్ అని కనుక తీసుకుంటా ఉన్నప్పుడు ఆర్థిక సమానత్వం వస్తుంది, జాతీయ భద్రత, జాతీయ సమైక్యత, బలహీన వర్గాల వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే మనం చెప్పుకున్నాం, ఎందుకు నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే దేశం అనేది ముక్కలైపోకుండా అందరూ ఒకటే తాటిపైకి తీసుకొచ్చే దాన్ని సమైక్యత అని. భద్రత అంటే ప్రభుత్వం కల్పించేది. ఇప్పుడు ఏంటి సార్ అంటే మనకి ఎప్పుడు మనదంతా ఒకటే అనేది సమైక్యత వస్తుంది. అంటే ఒకే భావజాలం వస్తుంది సార్ అంటే ఒకే చట్టం ఉన్నప్పుడు వస్తుంది. అంటే మనకి ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్స్తో కానివ్వండి, తర్వాత సెక్షన్స్ కానివ్వండి, సివిల్ క్రిమినల్ కేసులు ఏదైనా సరే, అంటే మనకి ఈ శిక్షా స్మృతులు కనుక ఉన్నట్లయితే అందరికి ఒకే లెక్క ఉంటుంది. కానీ వివాహాలకు సంబంధించి కానివ్వండి, విడాకులకు సంబంధించి కానివ్వండి, దత్తత విషయంలో కానీ ఒక్కొక్క మతానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి సార్ అంటే అన్ని కులాలకి ఒకే రకమైనగా, అన్ని మతాలకి ఒకే రకంగా ఉంటుంది. సో ఇలాగా మనకి ఆర్టికల్ 44 దగ్గర చాలా క్లియర్గా చెప్పాను. దాని అంతిమ లక్షణం ఏంటి సార్ అంటే ఇట్ విల్ క్రియేట్ ది నేషనల్ ఇంటిగ్రిటీ. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవా నిబంధనలు నిర్ణయించేది ఎవరు? అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరు నియమిస్తారు సార్ అంటే అసెంబ్లీ, పార్లమెంటు, గవర్నరు, రాష్ట్రపతి. ఏదైనా సరే ఎన్నికల కమిషన్కి సంబంధించి నిబంధనలను నిర్ణయించేది ఎవరంటే మనకి పార్లమెంటే మనకి డిసైడ్ చేస్తుంది. పార్లమెంట్ ఏదైనా డిసైడ్ చేస్తే రాష్ట్రంలో అవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. రాష్ట్ర అసెంబ్లీకి సంబంధం లేదు. భారతదేశంలో అంబుడ్స్మన్ తరహా సంస్థ స్థాపనకు సిఫారసు చేసిన మొదటి కమిటీ. అంబుడ్స్మన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ప్రజల యొక్క సమస్యలను తీర్చేదనమాట. అంటే బ్యాంకు వాళ్ళు మనకి ఏదైనా సమస్య వచ్చి బ్యాంక్కి వెళ్ళామనుకోండి, మనకి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. మనకు ఒక వింగ్ని కనుక ఏర్పాటు చేశారనుకోండి, మనకున్న సమస్యలన్నీ అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు. అట్లాగా మనకి ఏ కమిటీ సిఫారసు చేసింది సార్ అంటే గోర్వాలా కమిటీ, సంతానం కమిటీ, కృపలాని కమిటీ, మొదటి పాలనా సంస్కరణ సంఘము, సంతానం కమిటీ. సో సంతానం కమిటీ భారతదేశంలో అంబుడ్స్మన్ని తీసుకురావడం అని చెప్పగానే ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సిస్టంలో మనకి అంబుడ్స్మన్ తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో క్రింది వాటిని జతపరచమంటున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల సంఘము, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, స్త్రీ సాధికారిక కమిటీ. సో దీంట్లో మొదటి కమిటీ పురాతనమైన కమిటీ ఏంటి సార్ని కనుక మనం తీసుకుంటా ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనమాట. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1921 పురాతనమైన కమిటీగా మనం చెప్పుకోవచ్చు. మూడోది ఏ ఆన్సర్ ఎక్కడుందంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇక్కడ కనిపిస్తూ ఉంది, అంటే ఈ రెండు కాదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి స్త్రీ సాధికారిక కమిటీ
మనకి 1977 రీసెంట్గా వచ్చింది, మనకి ఇది రీసెంట్గా వచ్చింది. సో వచ్చరికి 4వది వచ్చరికి సి ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్ వచ్చరికి ఏ అవుతుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ వచ్చరికి 1964లో ఉంటుంది. 2వది వచ్చరికి డి అంటే అంచనాల సంఘము 1950లో ఉంది మనకి, అంటే ఎస్టిమేషన్ కమిటీ అంటారు. అకౌంట్స్ కమిటీ 21, స్త్రీ సాధికార కమిటీ 77, ఆన్సర్ వచ్చరికి ఇది ఒకటి అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంచనాల సంఘము పబ్లిక్ వచ్చారు ఒకటి, అంచనాలు వచ్చేవరకు 50 అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి భారత పార్లమెంట్ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఎంతకాలం లోపు దాని నిర్ణయాన్ని తెలియచేయాలి. అంటే పార్లమెంట్ ఈరోజు మనకి ఆమోదించింది ఒక బిల్లుని, ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తాం, అంతే కదా. సో మనకి ఇక్కడ రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది, ఇక్కడ రాష్ట్రపతి ఉంటాడు. ఇక్కడ బిల్లు పాస్ అయింది, ఇక్కడ బిల్లు పాస్ అయింది, రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది. ఆయన ఎన్ని రోజుల్లో తన నిర్ణయాన్ని తెలియచేయాలి? 6 నెలలు, 1 సంవత్సరం, 2 నెలలు నిర్ధారించబడలేదంటే ఎస్, నిర్ధారించబడలేదు. అంటే ఇన్ని రోజుల్లో ఆయన అప్రూవ్ చేయాలని రూల్ లేదు, ఆయన ఇష్టం అనమాట. కానీ రాజ్యసభకు మాత్రం ఏదైనా ఒక లోక్సభ బిల్లు పాస్ చేసి రాజ్యసభకు పంపించినప్పుడు 6 నెలల్లో. అదే మనకి ఫినాన్స్ ఏమంటారంటే మనీ బిల్ అనుకోండి, మనీ బిల్ అయితే రాజ్యసభ 14 రోజుల్లో తిరిగి పంపించాలి. ఇది మనకున్నటువంటి అంశాలన్నమాట. సో రాష్ట్రపతికి వచ్చరికి టైం అనేది నిర్ధారించబడలేదు. 391 పోలిట్ బ్యూరో అనే పదం ఈ క్రింది ఏ పార్టీకి సంబంధించి? అప్పుడు మనం చూస్తున్న పోలిట్ బ్యూరో సభ్యుడు అని చెప్పేసి అంటూ ఉంటాం. సో భాజపా, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఈ పదం ఉంటుంది అన్నమాట. పోలిట్ బ్యూరో సభ్యుడు అంటాడు. పోలిట్ బ్యూరో అంటే ఏంటి సార్ అంటే ఇది పాలసీ మేకింగ్ బాడీ అంటారన్నమాట. సో అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీ లాంటిది అనమాట, పాలసీ మేకింగ్ కమిటీ అంటారు. ఆ కమిటీని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏమంటారు సార్ అంటే పొలిట్ బ్యూరో అంటారు. ఈ పొలిట్ బ్యూరో మంది కాదు, రష్యాలోది. రష్యా ఏ దేశం? కమ్యూనిస్ట్ దేశం. అక్కడి నుంచి రష్యా, చైనా ఇట్లా కమ్యూనిస్ట్ దేశాలు భారతదేశానికి వచ్చాయి. కాబట్టి ఆ పదజాలం అనేది మన వర్డ్ కాదు, ఇది రష్యన్ టెర్మినాలజీ. దాని అర్థం ఏంటి సార్ అంటే పాలసీ మేకింగ్ కమిటీ అంటారు, నిర్ణయాలు తీసుకునేటువంటి కమిటీ. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ గురించి మనం చెప్పుకోవచ్చు. రక్షిత వివక్షతను గురించి వివరించే అధికరణ అంటారు. ఇది యాక్చువల్గా వచ్చరికి ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటారు. మనకి 368 కాదు, ఇది 368 కాదు, 46 కూడా కాదు, మనకి 51 కూడా కాదు. 51 వచ్చరికి కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖ గారు చేసేది. యాక్చువల్గా మనకి ఆర్టికల్ 14 ఆన్సర్ ఉండాలి ఇక్కడ, అంటే తప్పుపడింది ప్రింటింగ్. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది సార్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అంటారు. చట్టం ముందు అందరు సమానులే, ఇలాంటి ఎటువంటి వివక్షతలు లేవు అని చెప్పి చెప్తా ఉంటుంది. కొంచెం టైపింగ్ మిస్టేక్ మనం తీసుకున్నాము. ఆన్సర్ 14A అనమాట. గెర్రీ మాండరింగ్ అనేది క్రింది పేర్కొన్న ఏ దేశంతో సంబంధం ఉన్నది? అమెరికా, చైనా, జపాన్, నార్వే అంటారన్నమాట. సో గెర్రీ మాండరింగ్ అనేటువంటి వర్డ్ ఎక్కడ సార్ అంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వర్డ్ అనమాట. గెర్రీ మాండరింగ్ అంటే చెప్తాను చూడండి, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంటారు. సో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ఏంటి సార్ అంటే ఎలా చేస్తారంటే చూడండి. సో ఇదొక నియోజకవర్గం తీసుకున్నాం, ఇదొక నియోజకవర్గము, ఇదొక నియోజకవర్గము. ఇక్కడేమో బీజేపీ పార్టీ బలంగా ఉన్నది, తర్వాత ఇక్కడ వచ్చరికి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఇక్కడ వచ్చరికి ఏముంది సార్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుందాం. ఇలా ఉన్నాయి. ఈరోజు దేశాన్ని పరిపాలించేది వాళ్ళు ఎవరు సార్ అంటే బీజేపీ వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ మ్యాక్సిమము 49% బీజేపీ ఉన్నది, దాదాపు మిగతా 51% మనకి కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ బీజేపీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉందన్నమాట ఇక్కడ, అదొకటి. అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే నియోజకవర్గాల పునర్విభజన చేసేటప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఇప్పుడు మారుస్తారు. ఈ మార్చి ఏం చేస్తారు సార్ అంటే ఈ బీజేపీలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను కలిపి కొన్ని ప్రాంతాలని, కొన్ని నియోజకవర్గాలని, మండలాలను కలుపుతారు దీంట్లో. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇది మొత్తం 90% బీజేపీ కాబట్టి ఇక్కడ బీజేపీ ఓట్లు కలుస్తాయి. బీజేపీ ఓట్లు కలవటం వల్ల ఏమవుతుంది సార్ అంటే కాంగ్రెస్ వీక్ అవుతుంది. ఇక్కడ 90% ఉన్న వాళ్ళు కనీసం 10% పెరిగినా 49, 10, 59%. అంటే ఈ బీజేపీ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను తీసుకెళ్ళి ఎక్కడైతే వాళ్ళ పార్టీ వీక్గా ఉందో దాంట్లో కలుపుతారు. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే కాంగ్రెస్ డౌన్ అయ్యి ఆ పార్టీ గెలుస్తూ ఉంటుంది. అట్లాగా గెలుపు అవకాశాలు ఎక్కడున్నాయో చూసుకొని నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు, డీలిమిటేషన్ అంటారు. ఇది దాని అర్థం ఏంటి సార్ అంటే గర్రీ మాండరింగ్ అంటారు. అట్లా చేస్తూ ఉంటారు, ఏం చేయలేం మనం. రైట్, ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి అంత. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి, గరిష్ట కాల పరిమితి అన్నాడు. గరిష్ట కాల పరిమితి అన్నప్పుడు 7.5 సంవత్సరాలు అంటే మనం చెప్పుకున్నాం. అంటే మనకి ఏమని చెప్పుకున్నాం మనము
6 వారాలు అని చెప్పుకున్నాం, 6 వారాలు 6 నెలలు అని చెప్పుకున్నాం. 6 వారాలు 6 నెలలు ఎలా అనేది మనం చూస్తున్నాం. 6 నెలలు 6 వారాలు ఏంటి సార్ అంటే ఈరోజు ఆర్డినెన్స్ ఇష్యూ చేసినప్పుడు ఎన్ని వారాల వరకు అది మనకి రాష్ట్రం అంటే పార్లమెంట్ ఎన్ని వారాల లోపు దానికి దగ్గరికి వెళ్ళాలి సార్ అంటే 6 వారాలు. 6 వారాలు అంటే ఎంత వస్తుంది మనకి 1.5 మంత్ వస్తుంది అంతే కదా. 1.5 మంత్ వరకు ఆర్డినెన్స్ ఉంటుంది. ఈ లోపు మళ్ళీ మనకి పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. పార్లమెంట్ వాళ్ళు మనకి ఎన్ని రోజుల్లో ఇట్లా తీసుకుందాం, ఇట్లా కాదు, ఇట్ల నుంచి వద్దాం మనం అంటే ఇట్లా వద్దాం. రాష్ట్రపతి గారు ఈరోజు ఆర్డినెన్స్ ఇష్యూ చేశాడు. ఆ రాష్ట్రపతి ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అంటే 6 నెలల వరకే ఉంటుంది. అది 6 నెలల తర్వాత పార్లమెంట్ కనుక ఆమోదిస్తే చట్టం అయింది, ఆమోదించలేదనుకోండి చట్టం కాదు. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే 6 వారాలు దేనికి సార్ అంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి కదా. ఈ పార్లమెంటు సమావేశాలకి గ్యాదర్ అయిన తర్వాత 6 వారాలు అంటే 1.5 మంత్లో దీన్ని యాక్సెప్ట్ చేయాలా. ఇట్లా రాద్దాం అంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసినప్పుడు 6 నెలలు దానికి కాల పరిమితి ఉంటుంది. 6 నెలల లోపు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే అయిద్ది, లేకుంటే కాదు. కానీ పార్లమెంట్కి వచ్చిన తర్వాత టైం ఇచ్చారు, 6 వారాలు అన్నారు. 6 వారాల్లో మనకి ఆమోదించాలి, లేకపోతే ఇది ఆమోదించదు. అంటే 6 నెలలు ప్లస్ 6 వారాలు మొత్తం తీసుకుంటే 7.5 నెలలు అనేది వస్తూ ఉంటుంది. ఇది మీకు ఆర్డినెన్స్లో ఫుల్ క్లారిటీ ఇచ్చాను మీ క్లాస్ చెప్తున్నప్పుడే. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ ప్రాతిపదికను సూచించినది. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు ఉండాలని ఎవరు చెప్పారని చెప్తున్నాడు. బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, సింఘ్వి కమిటీ అందరూ సూచించారంటే కాదు, అశోక్ మెహతా కమిటీ సూచించింది. 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ, 1977లో అశోక్ మెహతా కమిటీ ఉంటుంది. 57లో బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏమంటుంది సార్ అంటే అయ్యా ఎలక్షన్లు అనేవి జరపాలా, కానీ ఎలక్షన్ జరుపుతూ ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఉండాలి, పార్టీలు పాల్గొనకూడదు అని బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్తాడు. అశోక్ మెహతా కమిటీ ఏం చెప్తా ఉంది సార్ అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీకి వ్యతిరేకంగా చెప్తాడు. పార్టీలు తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అయితేనే మనకి మంచిగా పరిపాలన జరుగుతుందని చెప్పేసి పార్టీల గురించి మాట్లాడతాడు మనకి అశోక్ మెహతా. ఇది మనకి ఆన్సర్ బి. రాష్ట్ర శాసన మండలి గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. గరిష్ట శాసన సభ్యులు ఎంత ఉండాలి గరిష్టంగా? ఎవరు శాసన మండలి, ఎమ్మెల్సీలు అంటాం కదా, ఇది పాయింట్ అనమాట. ఎమ్మెల్సీలు ఎంతమంది ఉండొచ్చు సార్ అంటే రాష్ట్ర శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, మొత్తం ఎమ్మెల్యేలలో ఎమ్మెల్సీలు ఎంతమంది ఉండాలో చెప్తున్నాడు. అంటే ఎట్లా పడితే అలా ఉండదు, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మొత్తం 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ఎంతమంది ఉండాలి ఎమ్మెల్సీలు అట్లా అనమాట. మొత్తం ఎంతమంది ఉండాలి సార్ అంటే 1/3 వంతు ఎవరిలో? రాష్ట్ర శాసనసభ సభ్యుల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది తీసుకుందాం అనుకోండి, 100 మందిలో ఎమ్మెల్సీలు ఎంతమంది ఉండాలి? 1/3 అంటే ఎంతమంది? 33 మంది ఉండాలి, అంటే 34 మంది ఉంటారు. ఇట్లాగా మొత్తం రాష్ట్ర శాసనసభల్లో 1/3 వంతు మంది ఉండాలా? ఇవన్నీ కాదు. రైట్, సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరచని అంశాన్ని గుర్తించండి. సమన్వయ పాలన ఇంగ్లాండు, డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా అంటే డ్యూ అంటే జూ ఇచ్చాడు, ఇక్కడ డ్యూ అనే పదం ఉంటుంది అనమాట. డ్యూ అంట అనమాట, ఇంగ్లీష్లో DUE అంటుంది, డ్యూ ప్రాసెస్ లా. పరిపాలన న్యాయము అంటారు. ఇది సమన్వయ పాలన అంటే రూల్ ఆఫ్ లా అంటారు అనమాట, రూల్ ఆఫ్ లా అంటారు, రూల్ ఆఫ్ లా. తర్వాత వచ్చే బేసిక్ లా జపాన్. ఆన్సర్ తప్పు, బేసిక్ లా. సో బేసిక్ లా ఎక్కడ సార్ అంటే చైనాలో ఉంటుంది, ఇది ఆన్సర్ తప్పు. సో మిగతా అన్ని రైట్ ఆన్సర్. బేసిక్ లా అంటే అర్థం ఏంటి సార్ అంటే మినిమం బేసిక్స్ అనమాట. అంటే వాక్ స్వతంత్రపు హక్కు, వాక్ ప్రకటన హక్కు, పత్రికలు, ఇలా మనకి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా బేసిక్ లాకి సంబంధం. ఇది చైనాలో ఉంది, జపాన్లో కాదు, ఇది ఆన్సర్ తప్పు అనమాట. నెక్స్ట్ 398 రాజ్యాంగములోని ఏ ప్రకరణ భారత సంఘటిత నిధిని గురించి తెలుపు. చూడండి ఎవరంట, భారత సంఘటన నిధి ఎవరిది? రాష్ట్రమా భారతమా? భారతదేశంలో. ఇది క్లారిటీ మిస్ అవ్వకూడదు. 265, 266, 68, 270 ఆన్సరు 266 మీకు చెప్పాను. రాష్ట్ర సంఘటిత నిధి 266, పబ్లిక్ అకౌంట్ 266 1, తర్వాత వచ్చరికి 267 వచ్చరికి ఆగంతుక నిధి అని చెప్పేసి 3 ఆర్టికల్స్ చెప్పాను మనకి. రైట్. సో ఏ వైస్రాయు రూపొందించిన తీర్మానములో భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు అంకురార్పణ. సో ఎవరు సార్ అంటే లార్డ్ రిప్పన్ గారు. లార్డ్ రిప్పన్ గారిని ఏమంటాము? స్థానిక పరిపాలనకి పితామహుడు అంటారు, స్థానిక పరిపాలనకు పితామహుడు అంతే కదా. ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ ఎవరు సార్ అంటే లార్డ్ రిప్పన్ గారు. కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు, మనకు తెలిసిందే, చాలా ఈజీగా అనిపిస్తూ ఉంది.
నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్, గ్రామ సభను పోలిన స్విట్జర్లాండ్ స్థానిక స్వపరిపాలన ఏంటిది? అంటే స్విట్జర్లాండ్లో మన గ్రామ సభ ఉంది కదా, మనకి గ్రామ సభ జరుగుతుండే కదా. భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీ రాజులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. రైట్. ఈ గ్రామ పంచాయతీలను ఏమంటారు సార్ అంటే గ్రామ సభ అనేది జరగాలి. గ్రామంలో ఉన్నటువంటి వయోజనులు ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళందరూ గ్రామ సభకు వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తారు. కీ పాయింట్ ఏంటి సార్ అంటే గ్రామ సభని హార్ట్ ఆఫ్ ది పంచాయతీ రాజ్ సిస్టమ్ అంటారు. గుండెకాయ లాంటిది. గ్రామ సభ జరగకపోతే అసలు ఏం జరుగుతుందో ఏమీ కూడా తెలియదు. ఇలాగా స్థానిక స్వపరిపాలన సంస్థ అయినటువంటి స్విట్జర్లాండ్లో ఒక పేరుతో పిలుస్తారు. ఏది? మన గ్రామ సభ లాంటిది. వాళ్ళు కూడా ఏమని పిలుస్తారు వాళ్ళు సార్ అంటే స్టాలిన్, గ్రీనిచ్, గేమండ్, విసాయిడ్ అంటే గేమ్ అండ్ అంటారు. అంటే మనము గ్రామ సభ అంటాం, వాళ్ళు గేమ్ అండ్ అంటారు. అంత మీద గ్రామ గే అనే పదం గుర్తుపెట్టుకుని చాలా సింపుల్ అంతే. రైట్. థ్యాంక్ యూ.